अंतरायति विरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं शङ्खं चक्रपिनाकसाभयकरान् बिभ्राणमर्कच्छविं छिद्रीभूतफणीन्द्रमिन्दुवदनं लक्ष्मीनृसिंहं भजे। प्रह्लादवरद लक्ष्मीनृसिंहं भजे। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। ఇప్పటిదాకా చెప్పుకున్నాం 214 పేజీ 24వ లక్షణాన్ని చెప్పుకోవాలి. క్రిందటి వారం ఆ ముందు ఉన్నటువంటి 23వ లక్షణం, అలాగే ధర్మ సందేహం గుణాధనం అది చెప్పుకుని పరమ పవిత్రత పాపరహితత్వం యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు కిందటి వారం అయింది. వారం ఇప్పుడు నిర్భయత్వం నిరంతర ధైర్యశాలిత్వము యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు. అంటే ఆధ్యాత్మికంగానే కాదు, వ్యవహారంగా కూడా ముందు భయం ఉన్నవాడు ఏమీ చేయలేడు. భయం అన్నది ఒక పెద్ద దుర్లక్షణం, అవలక్షణం. కొంతమంది ప్రతిదానికి భయమే. భయం అంటే ఏం జరిగిపోతుందో, ఏం జరిగిపోతుందో అన్నవాడు ఏది చేయలేడు, కనీసం చేయవలసింది కూడా చేయలేడు. వాడు చేయవలసిన విధి కూడా వాడు చేయలేడు, చేస్తే ఏమైపోతుందో. భయం పెద్ద మానసిక దుర్లక్షణం. వ్యవహారపరంగా ఆలోచించాలి. ఇంకా ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు అంటే ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతాయి. దైవం మనకు పెట్టే పరీక్షలు అనేకం ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి లోపల ధైర్యం కావాలి. ధైర్యం అన్నది ఒకటి లేకపోతే, ధైర్యం అంటే మొండితనం కాదు. మనం ధైర్యం అంటే మొండితనం అనుకుంటారు. మేము చీకట్లోనే వెళ్ళిపోగలమండి, మేము 10 మంది పుట్టిగలం, ఇది మొండితనం. ఇది ధైర్యం వేసి మొండితనం. ధైర్యం అంటే ధీరత్వమే ధైర్యం. ధీరత్వం గలవాడు ధైర్యం. ధీరత్వము అంటే నిర్వికారత్వము. అంటే ఏవేవి జరుగుతున్నా బుద్ధికి వికారాలు కలగకూడదు. బుద్ధిలో వికారం వస్తే వెంటనే దానికి అనుగుణంగా మనం ఏదో భయపడిపోవడమో ఇంకోటి పైన ఏవేవి జరుగుతున్నా బుద్ధిలో ఏం జరగకూడదు. బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉండాలి. బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉన్నప్పుడే ఈ భయం లేకపోవడం అన్నట్టు ఇంకోటి వచ్చి ధైర్యం కావచ్చు. ఇవన్నీ దాని యొక్క ధైర్యం అంటూ అంటే బుద్ధి నిర్వికారంగా ఉన్నప్పుడే భయరహిత స్థితిలో. బుద్ధి ఎప్పుడు నిర్వికారంగా ఉంటుంది? ప్రపంచానికి లోనయ్యే బుద్ధి ఎప్పుడు వికారాలు పొందుతుంది. ఇంకా బుద్ధి ఎప్పుడు నిర్వికారంగా ఉండేది
పరమాత్మను పట్టుకున్న బుద్ధి నిర్వికారంగా ఉంటుంది. సమత్వం యోగ ఉచ్యతే. రెండవ అధ్యాయం. బుద్ధి ఎల్లవేళలా సమానంగా ఉండాలి. ఎల్లవేళలా పరిస్థితులు ఎప్పుడు ఎల్లవేళలా ఒకలా ఉంటాం. అది నాకు అర్థమైపోయింది. జీవితం చూస్తుంది ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు. అయితే పరిస్థితులు మన అదుపులో లేవు, కానీ బుద్ధి మాత్రం మన అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. అదే మానవ జీవితానికి గొప్పతనం. పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి మార్పు చెందిపోతుంది అనుకోండి, అప్పుడు మానవ జీవితానికి పొందిన ప్రయోజనం ఏమీ లేదు. బుద్ధిని ఎప్పుడు సమానంగా పెట్టుకునే అవకాశం ఒక మానవ దేహానికి ఉంది. పెట్టుకుని తీరాలి. కారణం మోక్షం అన్న దాంతో ముడిపడి ఉంది. బుద్ధిని సమానంగా ఉంచుకోవడంలో మోక్షం ఆధారపడింది. సమానంగా ఉండే బుద్ధి ఆత్మాకారం చెందుతుంది. నిరంతర వికారాలు పొందే బుద్ధి మళ్ళీ పునర్జన్మలో తీసుకుంటుంది. ఇది మనం భగవద్గీతలో అనేక సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. కనుక బుద్ధిని సమానంగా ఉంచుకునే శక్తి మనుష్యుడికి ఉంది. అయితే దానికి మామూలు బుద్ధి ఉన్నవాడు కుదరదు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం చేరితేనే బుద్ధి ఎప్పుడు సమానంగా ఉండేటువంటి నేర్పరితనం వస్తుంది. యోగ కర్మసు కౌశలం పరమాత్మ చేతిలో చెప్పాడు కదా. యోగం ఉండేదో కాదు, ఆయా కర్మలు ఆయా కర్మఫలాల విషయంలో సమానంగా ఉంటుంది. కర్మఫలం మనం అంటుకోకుండా కర్మ చేసే విధానమే ఆ కుశలత్వం, అంటే నేర్పరితనం. అది యోగం. ప్రపంచంలో మనం అందరిలాగా వ్యవహరిస్తుండాలి. ప్రపంచ ప్రభావం మనమే పడకూడదు. పక్కవాడి ప్రభావం పడిపోతుంటుంది. మనం అసలు మన ప్రపంచంలో తిరగని వాళ్ళ ఉండాలి. ప్రపంచంలో తిరుగుతూ ఉండాలి. ప్రపంచంలో తిరగని వాడిలా ఉండాలి. మాట అర్థమవుతుందా? అంటే ప్రపంచంలో తిరుగుతున్నాడా లేదా అని సందేహం ఉండాలి. అవసరాడు బ్రహ్మాండం తిరుగుతుంది అంటే అనవసరమైన కర్మలను దుద్దుకుంటాడు కాదు, వాడి కర్మలు పట్టేస్తుంది. కానీ ప్రపంచ ప్రభావం మీద పడదు. ఆ స్థితి ఏదైతే ఉందో అదే ధీరత్వము. ధీహి అంటే వికారము లేని నిర్వికార స్థితి. అది ఎప్పుడైతే కలిగిందో భయం ఉండదు. మార్పు చెందే బుద్ధే భయాన్ని సృష్టిస్తుంది. కనుక ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రహ్లాదుడు ఎలా ఉన్నాయి ఆధ్యాత్మికంగా. అందుకే మీకు 16వ అధ్యాయంలో స్వామి దైవీ సంపదని మొట్టమొదటి శ్లోకంలోనే మొదటి 3 శ్లోకాల్లో దైవీ సంపద, ఆసురీ సంపద, దైవీ సంపద, దైవాసుర సంపత్తి విభాగ యోగం 16వ అధ్యాయంలో. అందులో మొదటి 3 శ్లోకాల్లో దైవీ సంపదని ఎక్కడో పెట్టాడు. అందులో మొదటి లక్షణం అభయం. మొట్టమొదటి లక్షణం అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆద్యవం. 16వ అధ్యాయం మొదటి శ్లోకం. కనుక అభయం. అన్నిటికీ భయపడిపోయేవాడు ఆధ్యాత్మిక వ్యవహారాన్ని పనికిరాడు, ఆధ్యాత్మికంగా అసలు పనికిరాడు. అంటే అటువంటి వాడిని ప్రపంచం తేలిక మార్చగలదు. భయపడే లక్షణం ఉన్నవాడిని. ఆ భయం లేని లక్షణం ప్రపంచం ఏంటి అంటే వాడు ఆలోచించుకుంటాడు. ఆలోచించుకుని వాడు ఆలోచన నిలబడతాడు. కొంతమంది అవతల వాళ్ళ ఆలోచనలు వీళ్ళు నిలబడతారు. ఇంకా వాడు ఎలా కలుగుతాడు అలా కలుగుతుంటాడు. అంటే దేవుడు ఉన్నాడా వెళ్ళానండి ఎందుకండి ఇవైనా అవునండి బాబు ఎందుకు అనవసరంగా వెళ్తున్నాం కావాలి లక్ష్యం టైం వేస్ట్ చేసుకుంటాం అంటే వెంటనే మారిపోతాం అని చెప్పేది. కారణం బుద్ధికి స్థిరత్వం లేదు. దేహం పటుత్వంతో ఉంటే ప్రయోజనం ఏముంది? అది కొంత ప్రయోజనం. బుద్ధి పటుత్వంతో ఉండాలి. బుద్ధి పటుత్వంతో ఉంటేనే మన సమస్యలు మనం ఎదుర్కోగలం, మన ప్రయాణం మనం చేయగలం. దేహం ఏముంది? దేహం ఎంత పటుత్వంతో ఉన్నా ఇక్కడతో సరి పెహలవానైనంత మాత్రానే ఉండిపో దేహం నెలకొని పోతుంది. కానీ బుద్ధి పటుత్వంగా ఉంటేనే ఇది మనకి ఉత్తరోత్తర గొప్ప దేహాలను తీసుకొస్తుంది. లేదు ఇంకా సాధిస్తే ఇప్పుడే మొత్తం. ఈ బుద్ధికి పటుత్వాన్ని ఇచ్చేది ఆధ్యాత్మిక విద్య. షణ్ముఖ గారు అంటుంటారు బుద్ధికి బుద్ధి రావాలి. బుద్ధికి బుద్ధి రావాలి. బుద్ధి అందరికీ ఉంది, కానీ ఆ బుద్ధికి బుద్ధి రావాలి. ఆ బుద్ధి ఏదో అదే ఆధ్యాత్మికత. అటువంటి ఆధ్యాత్మిక సరైన ఆధ్యాత్మికత ఉన్నవాడు ఇదో నిర్భయత్వము, వాడు భయం ఉండదు. ఇంకా నిరంతర ధైర్య సాధన. ఇవి ఎలా ప్రహ్లాదుల్లో ఉన్నాయో చూద్దామంటారు. అందరూ పుస్తకం చూడండి. ప్రహ్లాదుడు తన దేహాన్ని రక్షింపచేసుకునేందుకే ఆయా శిక్షణ సమయంలో హరిస్మరణ చేశాడు అని చాలా మంది దేహాత్మభ్రాంతులు భావిస్తుంటారు. ఒకవేళ అలా ఎవరైనా భావిస్తే కనుక వారి ప్రహ్లాదుల గురించి ఏబిసిడీలు కూడా తెలియదు. ఏబిసిడీలు అంటే కనీస జ్ఞానం కూడా లేదు చాలా మందిది. చాలా మంది ఎవరెందుకు సింహాచల దేవస్థానంలో ఒక ప్రముఖుడు పేరు చెప్పడం జనం, ఒక ప్రముఖుడు ప్రహ్లాదుడు సముద్రంలో వేయబోయారు. స్వామిని కాస్త పిలిచి రక్షించమని అంటే ఆయన ఏమీ తెలియదు. సభల్లో పేరు చెప్పడం మరి వాళ్ళు పెద్ద పెద్ద జ్ఞానం ఉన్నవాళ్ళే కావచ్చు. అంటే ప్రహ్లాదుడు వాళ్ళు చాలా తక్కువగా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏమీ తెలియదు. ఆయన నుంచి ఆయన అడిగిన రక్షణ ఇందాక అనుకున్నామే భవరోగం నుంచి రక్షణ. ఆయన అడిగి భౌతిక దేహాన్ని రక్షించమని అడిగేంత ఆ స్థాయి భక్తులు కాదు ప్రహ్లాదుడు.
అలాగే చెప్తున్నాను. మీకు అర్థమైపోయిన విషయం కనుక అంటే చాలా మంది దేహాత్మ భ్రాంతులు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు ఆ దేహం వాళ్ళు అనుకుంటున్నారు కనుక ప్రహ్లాదుడు కూడా దేహం కూడా ఉంది. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, మనం మన గురించి ఎటువంటి అభిప్రాయంతో ఉన్నామో అవతల వ్యక్తి కూడా ఆ అభిప్రాయంతో చూస్తాం. అంతకన్నా వాళ్ళ విధంగా చూడలేము. అందుకే నిన్న ఒక మాట అనుకున్నాం, సత్సంగంలో ఎక్కడో చదువుతాం, ఎవరైనా ఉన్నదాన్ని దర్శించరు, వాళ్ళ బుద్ధిలో ఉన్నదాన్ని దర్శిస్తారు. చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. ఉన్నదాన్ని చూడలేదు. మీకు చీర చూపించామనుకోండి, మీ 20 మంది 20 అభిప్రాయాలు చెప్తారు. అదేంటిది నేను చూపించింది ఒక చీర 20 చీరలు కాదు. ఒక చీర మీరు చూపిస్తే మీ 25 మంది 20 మంది 20 రకాల అభిప్రాయాలు చెప్తారు. అడ్డుంది 20-25 రకాల అభిప్రాయాలు చెప్తారు. కారణం అదే మీ బుద్ధిలో ఉన్నదాన్ని చెప్తారు. ఒకరికి రంగు నచ్చుతుంది, ఒకరికి దారం నచ్చదు, ఒకరికి డిజైన్ నచ్చదు, ఒకరి బోర్డర్ నచ్చదు, ఒకరి బోర్డర్ సగం నచ్చదు. కొంతమందికి ఏంటో మరీ ఎక్కువైపోయిందని రాలేదు, మరీ బరువుగా ఉందని దారం తేలికుంటే బాగుంది అంటారు. రకరకాలు. కొంతమంది అల్లిక నచ్చదు కదా, కొంతమంది పలసగా ఉందండి బాగోలేదు. ఇన్ని అభిప్రాయాలు. అంటే ఉన్నదాన్ని దర్శించాం, మన బుద్ధిలో ఉంది. ఎక్కడైనా సరే ఇంతే, ఎక్కడైనా ఇంతే. అందుకే 10 మంది వేసిన వెళ్ళకూడదు. దేనికి సరైన వాడు ఎక్కడో ముగ్గురు తీసుకెళ్ళాలి. పెళ్లి సంబంధాలు వాటికి 50 మందిని తీసుకెళ్ళామనుకోండి, సంబంధం ముక్కలైపోతుంది. ఏది తెలుస్తుంది, అన్నీ కుదిరేక మనం చెప్తాం సార్. ఈ లోపు కనుక చెప్పామో వాళ్ళ అభిప్రాయాలు ఎవరికి రాదు. చెప్పి ప్రారంభించి మనకి మన మనసు కాస్త పడేది. ఇలా చాలా చోట్ల. అందుకే మనకు నమ్మకస్తులైన వాళ్ళు సరిగ్గా ఆలోచన చేయగలిగేవాడు. ఎందుకంటారు సరిగ్గా ఆలోచన చేయగలిగేవాడు కనుక మనకి ఒక మిత్రుడుగానో బంధువుగానో ఉంటే చాలా అదృష్టం, చాలా అదృష్టం. అంటే కొంతమంది యొక్క నిర్ణయం ఆధారపడతారు. నువ్వేం చెప్తే అంతే. అంటే వాడు బాగా ఆలోచించగలడు కనుక వాళ్ళ మీద భావం లేదు. అంతేనా? ఆ విధంగా వాళ్ళకి ఏమి చర్యలు కూడా తెలియవు. అంటే వాళ్ళ దేహ దృష్టితో ఉన్నారు కనుక ప్రహ్లాదుని కూడా దేహ దృష్టితో చూస్తారు. కాబట్టి ఆ పిల్లవాడి కాస్త భయం వేసింది, స్వామి కాస్త రక్షణ కోరుకున్నాడు. అంటే వాళ్ళకి ఏమి తెలియదు అనగా ఆయన గురించిన ప్రాథమిక జ్ఞానం కూడా లేదు అని అర్థము. ఆయన గురించినటువంటి ప్రాథమిక జ్ఞానం కూడా లేదు అని అర్థం. దేహాన్ని రక్షింపజేసుకోవడం అనేది ప్రహ్లాదుడి దృష్టిలో అసలు విషయమే కాదు. ఎందుకంటే ప్రహ్లాదుడికి తాను దేహం కాదు అని స్పష్టంగా ఆయన దేహం కాదంటే ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలా మంది నచ్చింది. ప్రహ్లాదుడి స్థితి ఏమిటి ఏమో నాకు ఎలా అర్థమైందో తెలియదు. అందుకంటున్నాను, ఎవరు రాయించారో నాకేం తెలియదు. ప్రహ్లాదు ఏమిటో కరెక్ట్గా పూర్తిగా పడింది అక్కడ. అంతటా నిండి ఉన్న విశ్వ చైతన్యంలో ఆయన యొక్క వ్యక్తిగత అహంకారం దాదాపు కరిగిపోయింది. అణువంత భాగం ఇంకా కలగకుండా ఉన్న స్థితి అని గతంలో మనవి చేశాను. గతంలో చెప్పాను దగ్గర. అంతటా నిండి ఉన్న విశ్వ చైతన్యంలో ఆయన యొక్క వ్యక్తిగత అహంకారం దాదాపు కరిగిపోయింది. అణువంత భాగం. ఆ అణువంత భాగానికి కొండంత గోలు పెట్టాడు ఆయన. అలా చెప్పుకుంటాం అలాగా. అంటే అణువంత భాగం అలా ఉండిపోతుందేమో, ఇంకా కరగకుండా ఉన్న స్థితి అని గతంలో మనం చెప్పుకున్నాం. అందువల్లనే చూడండి, ఆయనకి అంతటా విష్ణువు తప్పించి మరొకటి ఏది గోచరించని దివ్య స్థితి. సర్వం విష్ణుమయం జగత్. ఈ వాక్యము యొక్క పూర్ణానుభూతి కలిగిన వాడు. అదేదో విశ్వాసమో వాళ్ళ నోట వీళ్ళ నోట వినడమో కాదు, అనుభూతి ఉంది. ఈ వాక్యాలు ఇవాళ చెప్పుకుంటున్నవన్నీ కూడా అనుభూతిలో చేస్తారు. అనుభూతి ముందు దశ భావన, దాని ముందు దశ శ్రవణం. ముందు వినాలి, వెంటనే తెలుస్తుంది. వెనపద ఏం తెలుస్తుంది? ఈ కనిపిస్తున్న ప్రపంచంలో మీకన్నా నేను వేరు, నాకన్నా వాళ్ళు వేరు అని చెప్పుకోవడం తిరిగే జ్ఞానం అక్కర్లేదు. ప్రతి వాళ్ళకు ఉన్నది ప్రత్యక్ష జ్ఞానం అంటారు. దీనికోసం ఎవరైనా నేర్చుకోకర్లేదు. కుదిరి పిల్లవాడు చెప్తారు, నాకంటే అది వేరు, వీళ్ళు వేరు. కానీ ఇలా వేరువేరుగా తెలుస్తున్న ఈ జగత్తులో అంతటా ఒక వస్తువు నిండా నిండిపోయి ఉంది అని చెప్పడానికి శాస్త్రం కాదు. అర్థమవుతుందా? ఇది ప్రత్యక్ష జ్ఞానం కాదు, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది వేదం ద్వారా, గ్రంథాల ద్వారా, పెద్దల అనుభూతి ద్వారా మనకు అందించిన జ్ఞానం. వినాలి, విన్నదాన్ని భావించాలి. శ్రవణం ముందు, తర్వాత భావన. భావిస్తే అనుభూతి. ఈ పిల్లవాడు ఆ దశలను దాడిపోయాడు. ఈ పూర్తిగా అనుభూతి కనుక ఆయన గారి నమ్మకం ఏదో కాదు. ఇప్పుడు అనుభూతి కింద ఉన్నవాళ్ళు కొంచెం డౌట్లో పడుతుంటారు. అనుభూతి
స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మనకి ప్రపంచం ఎంత ప్రసిద్ధంగా ఉందో ఆ పిల్లవాడు నిత్యం అంత ప్రసిద్ధంగా ఉన్నాడు. సరే చెప్పుకుంటే ఒళ్ళు చదువుతుంది. 5 ఏళ్ల పిల్లవాడికి అంత సుస్పష్టంగా అదే వాళ్ళ నాన్న అతను వాదించుకుంటుంటే తస్మాత్ స్తంభే నా ఇగో ఈ స్తంభంలో అంతరా ఉన్నాడని చెప్తున్నాగా, ఈ స్తంభంలో ఏడి అదే దృశ్యతే కనిపిస్తున్నాడు కదా. అంటే నేను ఎంత స్పష్టంగా చూస్తున్నాను అంత స్పష్టంగా చూస్తున్నవాడు దృశ్యతే ఏదో కనిపిస్తున్నాడు కదా. కనిపిస్తున్నాడు కాబట్టి ఉన్నాడని చెప్పాను. ఏదో ఏదో అక్కడ వాళ్ళ నోట వీళ్ళ నోట వీళ్ళు చెప్పింది కాదు, నాకు అనుభూతిలో ఉంది అని తన అనుభూతిని చెప్పాడు. కనుక సర్వం విష్ణుమయం జగత్ ఈ వాక్యం యొక్క పూర్ణానుభూతి కలిగిన వాడు. కనుక రెండవది లేని స్థితిని పొందేశారు. కనుక అభయస్థితి ప్రాప్తించినట్లే. భయం ఎప్పుడైనా ఎక్కడ వస్తుందంటే కదా వారం చెప్పుకున్నట్టు గుర్తు. భయం ఎప్పుడైనా ద్వితీయంలోంచి వస్తుంది. భయం ఎప్పుడు రెండవ వస్తువు మనకంటా వేరేగా ఉంటే దాని నుంచే మనకు వస్తుంది, కానీ మన నుంచి మనకు ఎప్పుడు భయము రాదు. నేను ఒక్కడినే ఉంటే నా భయం రాదు, నేను ఒక్కడిని మాత్రమే అని కూడా భయం వస్తుంది. అంటే నేను ఒక్కడే ఉంటే పర్వాలేదు, నాకంటే వేరే నన్ను ఒక నిర్జన ప్రదేశంలో కూర్చోబెట్టారు అనుకోండి, అంటే ఎవరో లేదు చోట ఒక్కడే ఉన్నానుగా నేను అనొచ్చు, భయం ఎందుకని అక్కడ ఒక్కడే ఉన్నాను కావచ్చు, కానీ చుట్టూ నిర్జన ప్రదేశం ఉంది, చీకటి ఏమో ఎక్కడి నుంచి ఏమో వస్తుందేమో, నాకంటే వేరేగా ఉంది కదా స్పేస్. దీనిలో రాత్రి నిద్రలోనో దుఃఖం లేదు, కారణం రెండవది లేని స్థితి. నిద్ర అంటే మన అందరికి అందుకే ఇష్టం. నిద్రలో భయాలు లేవు, దుఃఖాలు లేవు, కారణం రెండవది లేదు, అక్కడ ఉన్నది నేనే. అయితే దాని అనుభూతి లేదు కాబట్టి మనం స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాం. కానీ తెల్లారు లేచిన తర్వాత మనకు కలుగుతున్న అనుభవం ఏదైతే ఉందో ఆ చెబుతున్న దాన్ని బట్టి కొద్దిగా పరిశీలిస్తే నిద్ర ద్వితీయము లేని స్థితి, రెండవది లేని స్థితి. కాబట్టి నిద్రలో అందరూ హైమం. రెండవది ఎప్పుడు వస్తుంది? దేహం వచ్చే తెల్లవారుగానే ఒక దేహం వస్తుంది, అక్కడి నుంచి 1, 2, 3, 4, 5 స్టార్ట్. ఇంక ఈ దేహం అంటే ఆ దేహాన్ని భయం, ఆ దేహం అంటే ఈ దేహం. ద్వైతం ఎప్పుడైనా దేహంలోంచి వస్తుంది. ద్వైతం అంటే అనేకత్వము. నిద్రలో అనేకత్వము లేదు, ఏకత్వమే. కాబట్టి నిద్ర హాయిగా. ఈ నిద్ర హాయిగా ఉండదా? పడుకోరు ఎప్పుడున్నాను. థ్యాంక్స్. అందువల్ల అభయస్థితిని, అది రెండో వస్తువు లేదు, ఉన్నది విష్ణువే. ఇక్కడ అభయస్థితి విష్ణువే దుఃఖం పెట్టడుగా, అది అభయం. కాబట్టి ఎవరు వచ్చి తన దేహం మీద పడి దేహాన్ని బాధ పెడుతున్నా వాళ్ళ వల్ల తన భయం పొందలేదు. కారణం ఆ దుఃఖ పెట్టబడే దేహం, దుఃఖ పెడుతున్న వారు వీళ్ళందరిలో ఆయన విష్ణువుని చూశాడు. తనను పొడుస్తున్నటువంటి శూలాలు ఇవన్నీ మన దృష్టిలో కనిపిస్తున్నాయి. ఏదైనా పిల్లవాడిని అలా దుఃఖ పెట్టేస్తున్నారు, మన దృష్టి ఇదంతా. ఆ పిల్లవాడి దృష్టిలో ఇది లేవు. ఉన్నాయా? తాను భయపడేది. రెండవ వస్తువు కనిపించిందా భయం వచ్చి తీరుతుంది, సందేహం లేదు. ఈ మాట ఏం చెప్పలేదు, శాస్త్రం చెప్పింది. ద్వితీయాత్ వై భయం భవతి, రెండవ దాని వల్లే భయం కదా. ఎవరు వాడిని వాళ్ళు ఎవడో హింసించుకోరు, పక్కవాడే వచ్చాడు. కాబట్టి రెండవదైన స్థితిని పొందేశాడు కనుక అభయస్థితి ప్రాప్తించినట్లే. అందువల్ల నిర్భయుడు అంటే భయమేంటో అర్థం కానివాడు, నిర్భైరి శత్రువులు లేనివాడు. ఈ మాటలు ఎక్కడ పోతన గారు పద్యంలో చెప్పారు. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి, జన్మాంతరావిర్భూత అచ్యుత పాదభక్తి మహిమా విష్ణుండు. 92 పేజీ 92. మీకు పద్యం కూడా చూపిస్తే కడప చూస్తారుగా. 92. ఇంద్రుడు వచ్చి ఆ తల్లిని ఏదో చేయబోతున్నాడు, గర్భంలో ఉన్న శిశువుని చంపేస్తానులేను కదా. అప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వేం చేయగలవు పిల్లవాడిని. అక్కడున్న పద్యం. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి, జన్మాంతరావిర్భూత అచ్యుత పాదభక్తి మహిమా విష్ణుండు, దైత్యాంగనా గర్భస్థుండకు బాలకుండు, బహు సంగ్రామాది ఉపాయములను దుర్భావమున పొంది చావడు భవత్ దోర్దర్ప విభ్రాంతుడై. ఆ పిల్లవాడు నిర్భీకుండు, భయమే లేదు. ప్రశస్త భాగవతుడు, మహాభక్తుడు, నిర్వైరి, వాడి శత్రువులు లేదు. ఇంకా జన్మాంతరావిర్భూత అచ్యుత పాదభక్తి మహిమా విష్ణుడు, జన్మల నుంచి విష్ణు భక్తిని తను కూడా తెచ్చుకుంటున్నవాడు. అటువంటి వాడిని నువ్వు ఏవేవి చేసినా నీకున్న
నీకున్నటువంటి వజ్రాయుధం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ముక్కలైపోతుందేమో కానీ నువ్వు వాడిని ఏమి చెయ్యలేవు. ఇక నువ్వేం చేసినా వాడేం చేసే ప్రయత్నం చేయడం అనిపించింది, అది నీకు పెద్ద ప్రమాదం. అర్థమవుతుందా ఇంద్ర అని చెప్పడం జరిగింది కదా. అందువల్ల ఇప్పుడు రండి మళ్ళీ ఎక్కడికి. అందువల్ల అటువంటి అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా, అంటే ఇప్పుడు మన దృష్టిలోంచి ప్రహ్లాదులు కానీ ప్రతికూల పరిస్థితులు ఎవరి దృష్టి? మన దృష్టి. ఏడు ప్రతికూలత, వాళ్ళ నాన్న తిన్నవట్లేదు, తాగనవట్లేదు, అది నానా గోల పెట్టదు. అందువల్ల అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిరంతర ధైర్యశాలిగానే కనిపిస్తాడు ఆయన. ఆ వాక్యం ఎక్కడుంది? కారణం అంతటా అన్నింటా ఎప్పుడు విష్ణు దర్శనమే గనుక. అంతటా అన్నింటా ఎప్పుడు విష్ణు దర్శనమే గనక ఆయన నిరంతర ధైర్యశాలి. అంటే బుద్ధిని వికారాలు ఉండవు. బుద్ధికి నానా వెళ్ళో నేను ఏనుగులు మట్టిస్తాను కానీ వెళ్ళేవాడు అయిపోయింది. మరి వెనక్కి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళా వెనక్కి వచ్చాడు. భయం అనేది కానీ ఏం జరుగుతుందో కానీ ఎటువంటి క్యారెక్టర్ ఊహించగలమా? కానీ ఊహ కనీసం ఊహిస్తే. ప్రహ్లాదుడు తండ్రి చేయవద్దన్న హరిభక్తి మానలేదు కానీ ఆయన వేసిన శిక్షలన్నింటినీ నిర్భయుడై ఒకంత ప్రతీకార బుద్ధి లేకుండానే అనుభవించాడు కానీ తండ్రిని కనీసం ఆక్షేపించలేదు కదా. కనీసం ఆక్షేపించలేదు. ఒక్క మాట కూడా ఇలా మొహం ఇలా ముడుచుకున్నట్టుగా అంటే ఆయన ఎక్కడు అన్నీ ఒకంత ప్రతీకార బుద్ధి లేదు. మనం ఎంతగా ప్రతీకార బుద్ధి మనం తక్కువ ఉంటే అంతగా దైవం మన పక్షంలో ఉంటుంది. మనమే ప్రతీకారం చేసుకున్నాం అనుకోండి, తర్వాత పట్టించుకోండి. మనం ఎంతగా నిదానంగా ఉంటే సమస్యల విషయంలో, శత్రువుల విషయంలో ఎంతగా మనం నిదానంగా ఉంటే అంతగా దైవం మన పక్షంలోకి వచ్చి వాడి సంగతి తెలుసు. అందుకే ఋషులు ఎప్పుడు వాళ్ళ మీద రాక్షసులు వస్తున్నా వాళ్ళ తపశ్శక్తి ఉన్నా సరే వాళ్ళు శపించడాలు అంటే చేయరు. దండకారణ్యంలో రాముడు రాబోతున్న దశలో 7 మంది మారీచులు, సుబాహులు వీళ్ళందరూ నానాగోళ పెట్టారు. కానీ ఋషులు భరించారు. కానీ రాముడు వచ్చే వాడు మంది వస్తాడు, మనం ఆగాలని. వాళ్ళందరూ అనుకున్నారు అనుకోండి, అసలు వాళ్ళు భస్మం అయిపోతారు వాళ్ళు. కానీ ప్రతిదానికి అలా తపశక్తిని వృధా చేసుకుని ఎవడ పొందారు పరమాత్మని, అది భరించారు. రాముడు వచ్చాడు వీడు మంది. ఎందుకంటే వీళ్ళు చేసే తపస్సులో 1/6 వంతు రాజుకు వెళుతుంది. ఋషులు చేసే తపస్సులో 1/6 వంతు ఫలం రాజు వెళుతుంది. కారణం రాజు రక్షించాలి వీళ్ళని. వీళ్ళు రక్షిస్తే కదా వీళ్ళు తపస్సు చేసుకోవాలి. వీళ్ళ ప్రాంతాలు, వీళ్ళకి ఆహార పదార్థాలు అన్ని కూడా సక్రమంగా ఉన్నాయి లేదా వీళ్ళకి ఏ ఆపద లేకుండా రాజు చూసుకోవాలి. రామాయణంలో మనం చెప్పుకున్నాం. అయిపోయింది. మళ్ళీ మార్చి 18 వచ్చేస్తుంది. ఇది సుందరకాండ పెద్ద పరీక్షే. మనం చూసాను పంచాంగం. మార్చి 18 మనం చాలా ముందు చేస్తున్నాడు మహానుభావుడు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. కనుక కనీసం ఆక్షేపించలేదు కూడా. ప్రహ్లాద అంటే టోటల్ నాన్ కంప్లైనింగ్ నేచర్. సతతం సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ 12వ అధ్యాయంలో భగవద్గీత. సతతం సంతుష్ట, ఎప్పుడు తృప్తిగా ఉండేవాడు. అంటే కంప్లైంట్లు ఉండేవాడు. అప్పుడే మనం నిన్న దగ్గరికి ఒక కంప్లైంట్ స్టార్ట్ అయిపోయింది. ఇక అందరి దగ్గర అయిపోయింది. అప్పుడే స్టార్ట్ చేసాం. అప్పుడే ఎప్పటి నుంచి 6 నెలలు ఇదే గ్యాసెట్ వేసిందే వేసి స్టార్ట్ అయిపోయింది. ఏమిటో రథాలు వెన తిరిగిపోయాను. ఏదో గ్యాస్ మనకేదో ఆకాశంలో కనిపించినట్టే. ఎప్పటి నుంచి గోల గోల గోల. ఇంక ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఎండే మనకి శత్రువు కదా. కంప్లైంట్ చేస్తున్నాం. ఇలా కంప్లైంట్ చేయడంలో మన శక్తి తగ్గిపోతుంది. మాట వరకు కంప్లైంట్ చేస్తే శక్తి తగ్గిపోతుంది. శక్తి వృధా అయిపోతుంది. ఏంటంటే పైన నీళ్ళు పోస్తుంటే కింద నుంచి కాలిపోతున్నట్టు అయిపోతుంది. భరించాలి. అప్పుడే సత్యవస్తు బయటకు వస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ అని ఒకనొక రాక్షసుడు మారీచుడు అనడం ఎలా విశేషమో సాక్షాత్తు హిరణ్యకశిపుడే ప్రహ్లాదుడికి అన్ని రకాల శిక్షలు వేసి ఏమీ చేయలేక అలసిపోయి చివరికి వీడి మహిమ ఊహకు కూడా అందటం లేదు, వీడికి దేనివల్ల అయినా సరే భయం లేదు, వీడికి మృత్యువు రావటం లేదు, వీడితో విరోధంలో నాకు నిశ్చయంగా మరణం కలుగుతుందేమో అని భయస్థితిలో పడటం బహు విశేషం కదా. వ్యాసభాగంలో ఉంది, మీరు చూపిస్తాను. లోకాలను తన చేష్టలతో భయపెట్టిన వాడు తన పుత్రుడిని చూసి భయపడడం అన్నది బహు విశేషం. పేజీ నంబర్ 75 అక్కడ ఉంది శ్లోకం. 75లో ఉంది. లోకాలన్నింటినీ తన చేష్టలతో భయపెట్టినవాడు తన పుత్రుడిని చూసి భయపడడం. పుత్రుడేం భయపెట్టలేదు, ఏమీ వీడు భయపడ్డాడు. పుత్రుడు భయపెట్టేవాడేం కాదు.
ఇది ఏ శిక్ష వేసినా వీటి తేజస్సు పెరిగిపోతుంది. 75లో ఆ 2 పద్యాలు కింద ఉంది కదా, అప్రమేయానుభావ అయం అకుతశ్చిత్ భయ అమర నూనమేతద్ విరోధేన మృత్యుర్మే భవితా వా నవా మూలంలో ఉంటుంది. అసలు ఈ పిల్లవాడికి అసలు అంటే నిజమైన భక్తుడిని భయపెట్టేవాడు వాడు అలసిపోవాలి కానీ వీడిపోయేవాడు అలసిపోయి అరణ్యకశిపుడు అలసిపోయి బాధ పెట్టేవాడు అలసిపోవాలేమో కానీ కాపాడే భగవంతుడు అలసిపోడు. ఇది ప్రహ్లాదుడి దగ్గర చేరుతుంది కదా. అందువల్ల అంటే ఇంతగా హింసింపబడుతున్న శరీరంలో మనం ఎప్పుడైతే భయపడ్డామో మనలో తేడా వచ్చేస్తుంది. ఎక్కడంటే దేహంలో తేజస్సు తగ్గిపోతుంది. భయపడ్డామో ఒంట్లో తేజస్సు తగ్గిపోతుంది. అది అనారోగ్యంతో ఉన్నవాళ్ళ తేజస్సు ఉండదు. కారణం వాళ్ళు భయపడతారు. రమణ మహర్షి గారి క్యాన్సర్ పట్టు పీడిస్తున్నా ఆయనలో ఒక ఇంత కూడా తేజస్సు తగ్గలేదు. ఒక మహా విలువ సోఫా మీద పడుతుందా అన్నది మనకు ఏమక్కలేదు. 102 జ్వరం వస్తే చాలు 4 రోజులుగా కళాకాంతి ఉంటుంది. కారణం భయం. లోపల ఎవడు చేసేస్తుందో ఇది భయమే మన తేజస్సు తీసుకొస్తుంది. ఈ పిల్లవాడికో శిక్షకి తేజస్సు పెరిగిపోతుంది, ప్రకాశం పెరిగిపోతుంది. ఎందుకంటే విషయం అది శిక్షింపబడుతున్న ప్రతిసారి వీడిని పట్టుకుంటున్నది ఎవరో విష్ణువు పట్టుకుంటున్నాడు. అది గొప్ప. ఇది రక్షించే రూపంలో విష్ణువు పట్టుకుంటున్నాడు కనుక వాడి తేజస్సు వీడికి వచ్చేస్తుంది. వాడా శిక్షలు ఆపడు, వీడా భక్తి మానడు, వాడా రక్షించడం మానడు, తేజస్సు పెరిగిపోతుంది. హిరణ్యకశిపుడు భయం వేస్తుంది. ఇదేం కోలరా బాబు, వీడి ముఖంలో అసలు అరవంతైనా ధైర్యం కనిపించడం లేదు, వీడిని అలా చంపుతాను. అప్రమేయానుభావ అయం అకుతశ్చిత్ భయ. వీడు దేనివల్ల భయం లేదు. అప్రమేయానుభావ వీడు అసలు దేని పట్టించుకోవటం లేదు. సరేనా? అందువల్ల నూనమేతద్ విరోధేన మృత్యుర్మే భవితావ నవ. వీడి వల్ల నాకు మృత్యు వస్తుందేమో అని చివరికి హిరణ్యకశిపుడు గారు సందేహం పడ్డారుగా. మళ్ళీ ఇక్కడికి రండి. ఎంతటి ధైర్యశాలి కాకపోతే వితండవాదన చేస్తున్న త్రిలోకాధిపతి అంటే హిరణ్యకశిపుడు ముందు 5 ఏళ్ల వాడు సర్వగత విష్ణు చైతన్యం గురించి అంత అంతంగా చక్కగా భాషించడం చేస్తాడు. ఎంత ధైర్యశాలి కాకపోతే పర్వతం అంత ఆకారం వాడిది, 5 ఏళ్ల పిల్లవాడు వీడు ఎంత అందంగా మాట్లాడాడు. ఏది ఉండాలిగా అంటే తనకు తెలిసిన అనుభూతి. కొంతమందికి ఈ విషయం తెలిసినా అవతల వాడి ఆకారం భయంకరంగా ఉంటే భయపడిపోతారు. తర్వాత రాశాను. ఎందుకంటే కొంతమంది వాళ్ళని భయపెట్టే వాళ్ళ ముందు తెలిసిన సత్యాన్ని కూడా చెప్పరు. వాడు తెలుసు అని చెప్తే వాడు ఏం చేస్తాడు. ఆ కేటగిరీ కాదు తెలుగు. ఏమైనా చెప్పలేదు తెలుసు కదా అంటే వాడు ఏం చేస్తాడని చెప్పలేదు అన్నట్టు. తెలుసు కానీ చెప్పడానికి ధైర్యం ఉండాలి. తెలిసిన సత్యాన్ని చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి. దీనికి ప్రతీక ప్రహ్లాదుడు కనుక ఈ రీతిగా నిర్భయత్వం, నిరంతర ధైర్యశాలిత్వం వీటి యొక్క సాకార రూపం. ఇక్కడ ధర్మ సందేహం మళ్ళీ ఇదే శీర్షికలో 2వ లక్షణం ఏదైతే ఉందో దానికి ఈ లక్షణానికి కాంట్రవర్సీ ఉన్నట్టుగా పూర్వపక్షి మనం ప్రశ్నించాడు. ఏంటో 2వ లక్షణం? నిరంతర సంసార రాశాను. 2వ లక్షణమైన నిరంతర సంసార భీతికి ప్రతీక ప్రహ్లాదుడు లక్షణం. 2వ లక్షణం నిరంతర సంసార భీతికి ప్రతీక ప్రహ్లాదుడు. అంటే నిరంతర సంసార భీతి ఆయన స్వరూపం అని చెప్పినప్పుడు ఇక్కడ చూస్తే మళ్ళీ నిర్భయత్వం, నిరంతర ధైర్యశాలిత్వం అంటున్నారు. అదేంటిది? అక్కడ చూస్తే భయపడుతున్నారని చెప్తున్నారు, ఇక్కడ చూస్తే భయం లేదంటున్నారు. మరి 2 కాంట్రవర్సీ కదా, 2 విరుద్ధ లక్షణాలు చెప్తున్నామే అని ఆయన గారు ప్రశ్నించాడు. ఎవరో పూర్వపక్షి. వాడు పక్షి. ఆ పక్షి ప్రశ్నించగానే పూర్వపక్షి అంటే డౌట్ చేసేవాడు. డౌటింగ్ థామస్ అంటారు బైబిల్లో. డౌటింగ్ థామస్ అంటే ప్రజానికి సందేహం వేస్తుంది. పని ముందుకు వెళ్ళేవాడు. అది దీనికి ఎంత వైరుధ్యం ఉన్నది కదా అంటే మనం అక్కడ ఆ సందేహం నివృత్తి చేయాలి. అది సమాధానం చూడండి. పైన పేర్కొన్నట్టుగా విష్ణు చైతన్యంలో కరగకుండా మిగిలి ఉన్న అణువంత అహంకారం ఆదమరిస్తే కొండంత అయిపోతుందేమో అన్నది ఆయన యొక్క నిరంతర భీతి. అజ్ఞానం కనుక ఆదమరిస్తే మన భగవత్ సాధన చేద్దామంటే నాగమాత్రం ఎవరిని పాల్గొనడానికి చూద్దామని. పాల్గొనడం వస్తుందో లేదో రాదో ఈలోపు ఏమిటి వస్తాయో తెలియదుగా. భగవత్ సాధన ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. పరమాత్మను ఈ క్షణం పొందాలి.
ఈ క్షణం పోదాలి, ఈ క్షణం. ఇప్పుడు ఆయన గారి భయం ఏంటంటే ఉన్నది అణువంత అహంకారమే కావచ్చు, ఆదమరిస్తే కొండంతే. కనుక దాని నుంచి కూడా బయటపడి, అనగా విష్ణువులో పూర్తిగా కలిగిపోయి ఆయనగా మిగిలిపోవాలనే నిరంతర కాంక్ష. ఆయనగా మిగిలిపోవడం అంటే అద్వైత స్థితి, భగవంతుడికి ఎంత మాత్రం కూడా వేరుగా లేని స్థితి. ఈ అణువంత అహంకారం కరిగిపోవాలి, కరిగిపోతే అప్పుడు అవుతుంది. కానీ ఆయన నిరంతర ఆకాంక్ష. ఆయనకు సంసార వ్యవస్థ యావత్తుపై ద్వేషమే కానీ దానిలో భాగమైన కొన్నింటిపై శత్రుత్వం, కొన్నింటితో మిత్రత్వం కాదు. అర్థమవుతుందా? ఆయనకి సంసార వ్యవస్థపై అంటే ఇందాక నిరంతర సంసార ఫీల్ అన్నాం, ఇక్కడ చూస్తే నిర్భయత్వం, నిరంతర ధైర్యశాలిత్వం. ఈ రెండు ఎలా కుదిరాయి అంటే ఆ అణువంత అహంకారం కాస్త మిగిలిపోతే అది కాస్త మళ్ళీ ఏ జన్మలు తీసుకొస్తుందని భయం అయింది. అందువల్ల దీన్ని ఇది కూడా కలిగిపోయి విష్ణువుగా మిగిలిపోవాలని నిరంతర ఆకాంక్ష ఆయనకి. అందువల్ల ఆయనకి సంసార వ్యవస్థ మీద యావత్తు వ్యవస్థ మీద ద్వేషం. అలాగే ఏదో కొంతమంది స్నేహితులు, కొంతమంది మిత్రులు కాదు, అసలు వ్యవస్థ. అంటే అలాగైనా మనిషి బట్టి పట్టు తిట్టడం కాదు, అజ్ఞానాన్ని పట్టుకు తిట్టాలి. ఇది ఎలాగో మనం ముందు చెప్పుకున్నాం. మనుషులు ఏదో ఎంత గౌరవంతో ఉండాలి అంత గౌరవంతో ఉండాలి. అంత మాత్రంలో మన భగవత్ సాధన ఆపకూడదు. ఇప్పుడు మనం భోజనం చేస్తుంటే అన్నింటికి బంధువులు వచ్చారనుకోండి, పలకలేదు తర్వాత తింటామా లేదా? ఎందుకని తినమానేస్తాం? బాగా అలా కూర్చోరా అంటాం, భోజనం తినకపోతే ఎక్కడ కుదురుతుంది? అలాగే ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వడమే కానీ మనం భగవత్ సాధన మానకూడదు. భగవంతుడు మన అవసరం, మనం పొందకపోతే వీడు రక్షిస్తాడా వచ్చిన వాడు? ఎవరి కోసం మొహమాటాలతో కొంతమంది అవతల వాళ్ళ మీద మొహమాటాలతో భగవత్ సాధన చేయరు. వాడే రక్షించేది మనని. ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళ పద్ధతిలో మనం చూడడం అంతే. మన భగవత్ సాధన తెల్లవాడికి మన అనుష్ఠానం వాళ్ళు నచ్చకపోతే రావడం మన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎంత భగవంతుడిలో కూర్చుంటారండి, మనం పట్టించుకోవాలి. నేను ఎంత పట్టించుకోవాలి అంత పట్టించుకుంటాం. కానీ జుట్టు తిరగకుండా ఎక్కడ కుదురుతుంది? నీ జుట్టు తిరిగితే మోక్షమా? లేదు కాదు. ముందు అలా భోజనం పెట్టే కూర్చో, టీవీ వేసి కూర్చో, ఈనాడు ఎవరు పట్టు కూర్చో. ఇంటికి వస్తే అందుకనే చేస్తారు. ఇంటికి వస్తే నా చుట్టూ తిరుగుతావా? ఎవరి చుట్టూ ఎవరు తిరుగుతుంది? ఎవరి చుట్టూ ఎవరు తిరిగితే ఎవరు కుదురుతుంది కదా? అందువల్ల ఆయన సాధన ఆయన చేసుకుంటాడు అంతే. నీకు సంస్కారం ఉంటే కూర్చో 4 మాటలు మాట్లాడుతున్నావు, లేదా 4 పనులు చూసుకురా, అక్కడతో సరే. అంతేగాని మొహమాటాలకు పోయి పరమాత్మని విడిచిపెట్టరాదు. వెళ్ళిపోయి జీవితం చాలా వెళ్ళిపోయింది. ఎంతకాలం ఉంటామో ఏం తెలుస్తుంది? ఒకరు వెళ్ళిపోతున్నారు. వార్తలు అన్ని వైపు నుంచి వస్తున్నాయి. ఏనాడో ఎప్పుడెక్కడి నుంచి ఏమవుతుంది? ఇంత విలువైన దేహం కూడా పడిపోతే ఏం చేస్తాం? ఏ దేహం వచ్చినా సమస్యలాగే ఉంటాయి. ఇంకో దేహం వస్తే అది ఇంతగానే ఎక్కువ. దేహం వచ్చిందా సమస్యలాగే ఉంటాయి. సముద్రంలోకి కెరటాలు తప్పవు. అందులోనే స్నానం చేసేవాడు తెలియదు కదా. అందువల్ల పరమాత్మను పొందడం ఏదైతే ఉందో దాని మీద నిష్ట పెట్టుకోవాలి. అదే ఆయన సంసార వ్యవస్థ యావత్తుపై ద్వేషమే కానీ దానిలో భాగమైన కొన్నింటిపై శత్రుత్వం, కొన్నింటితో మిత్రత్వం కాదు. అర్థమవుతుందా? ఒకవేళ ఈ సంసార వ్యవస్థలో కొన్నింటిని మిత్రులు అనుకున్నామో మళ్ళీ మనం ఆ సంసారాన్ని ధరించినట్లు అవుతుంది. ఇక్కడ దొరికిపోతున్నాం, చాలా మంది ఇక్కడ దొరికిపోతున్నాం. చాలా పెద్ద వాక్యం. ఇక్కడ దొరికిపోతున్నాం. ఒకటి తిడుతుంటాం, ఇంకోటి వరిస్తాం. మళ్ళీ వీడు వాడు ఆ వ్యవస్థలో భాగమే. మనం ఎందుకు మళ్ళీ దీనిలో ఎందుకు వస్తున్నామంటే మనం మళ్ళీ దీన్నే మెచ్చుకుంటున్నాం. మనం మెచ్చుకునే లేదు దీనిలో భాగమే. మళ్ళీ దీనికే ఓటు వేస్తున్నాం కనుక ఈ పార్టీకి వేరేదైనా ఆ పార్టీకి వేసామండి. వాడు దుర్మార్గుడు, వీడో దుర్మార్గుడు. మన దుర్మార్గుడిగా వేసాం, ఇంకా వేసామైతే దుర్మార్గుడు కాబట్టి ఇంకోటి వేసామండి. వ్యక్తిని మార్చేమేమో కానీ దుర్మార్గుడిని మార్చలేదు, అంతే కదా. అలాగే వీళ్ళతో శత్రుత్వం అంటాం, వాళ్ళతో మిత్రత్వం. వాడు ఇందులో భాగం, వాడి మోక్ష స్వరూపుడా? వాడిని వరిస్తున్నాం కదా అంటే మనసులో వాడిని పెట్టుకున్నాం అయిపోయింది. అందుకే మనసు సదా ఖాళీగా ఉండాలి. ఎవరితో కూడా ఎంతవరకు అంతవరకే. అందుకే అద్దాన్ని ఉదాహరణ చెప్తారు. మనసు అద్దంలా ఉండాలి. అద్దం ఎవరు చూపిస్తే ఎవరొస్తే వాళ్ళు చూపిస్తుంది అంతే. పక్క వెళ్ళిపోతే అంతే. అంటే అంటించుకోకూడదు. అంటించుకున్నామో వీళ్ళు మన జన్మలు చూపించేస్తారు. చాలా చాలా భయంకరమైన వ్యవస్థ ఇది. మనకి అర్థం అవ్వట్లేదు. మనకి సీరియస్నెస్ క్రియేట్ అవ్వట్లేదు. మనకి సీరియస్నెస్ అంటే తీవ్రత రావాలి. ఇది అనుకూలంగా మంచి వ్యవస్థ కాదు. ఇది నరకం చూపించదు. చూపించేది ఎప్పటికే మళ్ళీ జన్మలో పనులు చూపిస్తుంది.
వదలదు. జ్ఞానం ఒకటే శరణ్యం, మరో ఉపాయం లేదు. మహాత్ములు ఎందుకు చెప్తారు? మన కక్ష ఏంటి? ప్రపంచం ఆనంద స్వరూపం ఇందులో తిరిగని చెప్తారు. దీని యొక్క యథార్థ స్వరూపం వాళ్ళు తెలుసు కాబట్టి సత్యం చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఆకలింపు చేసుకోకపోతే మనం దొరికిపోతాం. ఎవరు అంటే ఎవరు రాము, ఎవరు అనుభవాలు ఎవరు పొందము, ఎవరి దారి వాళ్ళది. కనుక కొన్నింటిని మిత్రులు అనుకున్నామో మళ్ళీ దాన్నే వరించినట్టు అవుతుంది. కనుక అక్కడ మాటలు ఉండవు కానీ చెప్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి నిరంతర విష్ణు స్పర్శ ఉంది, నిరంతర విష్ణు రక్షణ పొందుతున్నాడు. కనుక ఈ నిరంతర విష్ణు స్పర్శ, నిరంతర విష్ణు రక్షణ పొందుతున్న వాడిగా నిరంతర ధైర్యశాలి. ఆయనగా పరమాత్మ యొక్క రక్షణ పొందుతున్నాడు. ఇంకా అయితే ఆ విష్ణువు యొక్క పూర్ణ ప్రాప్తి కలుగుతుందో లేదో అనే రూపమైన నిరంతర సంసార భీతి. రెండు ఆయన దగ్గర ఉన్న జాగ్రత్త పట్టుకోండి. నిరంతర సంసార భీతి, నిరంతర ధైర్యశాలి. అందుకే చెప్పుకున్నాం, నిరంతర ధైర్యశాలి, నిరంతర సంసార భీతి. ఈ రెండు విరుద్ధ లక్షణాలు కనిపిస్తున్నాయి. నిరంతర ధైర్యశాలి ఎందుకంటే ప్రతిక్షణం విష్ణు రక్షణ పొందుతున్నవాడు. అందుకే పరమాత్మ యొక్క అదుపులో అదుపాజ్ఞలో ఉన్నాడు కనుక, పరమాత్మ యొక్క కస్టడీలో ఉన్నాడు కాబట్టి ధైర్యమే, ఆయనకేం గొడవలేదు. ఆయన కనుక ఆయన చూసుకుంటాడు. కనుక నిరంతర ధైర్యశాలి. అని ఆ పరమాత్మ యొక్క పూర్ణ ప్రాప్తి ప్రస్తుతానికి అటువంటి అహంకారం ఉండిపోయింది. ఇది కలగలేదు అనుకోండి, ఈ స్థితిలో అహంకారం వస్తే మళ్ళీ నేను అందరికన్నా గొప్పవాడిని అనే అహంకారం వచ్చిందే మళ్ళీ. కనుక ఈ అణువంత అహంకారం కూడా కలుగుతుందో లేదో అనేటటువంటి భీతి అటు ఇటు నిరంతర ధైర్యశాలి. అది ఈ రెండు విరుద్ధ లక్షణాల్లో కనిపిస్తున్న కాంట్రవర్సీ ఏమీ లేదని చెప్పి అక్కడ అర్థమవుతుందా? అర్థం అవ్వాలి. ఎంత వివరంగా చెప్తున్నా అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే లోపల ఏదో వ్యర్థం చేయదని అర్థం. ఆ వ్యర్థాన్ని తొలగి బుద్ధిలో ఏవో ఉంటే వెళ్ళవు మాటలన్నీ కొంచెం దారి చూస్తాడు, తిరుగుతాడు. వెళ్ళవలసింది అదారాలు అందరండి. అర్థమవుతుందా? అది సంగతి. కనుక ప్రహ్లాదులో ఈ రెండు లక్షణాలకి ఏమీ కాంట్రవర్సీ ఏమీ లేదు, వైరుధ్యం ఏమీ లేదు. పూర్తిగా పరమాత్మలో చేరుతానో లేదని చెప్పి భయం. అది ఓ పక్క ఆయనకి విష్ణు అంతటా విష్ణువు దర్శనం అవుతుందిగా, ఇంకా ఎందుకు అభయం ఎందుకు? ఆయన గారికి అభయం ఎందుకు? అందువల్ల వాళ్ళ నాన్నగారు శిక్షలు వేసినా ఏ భయం కారణం విష్ణువు ఉన్నాడు కదా. అది నిరంతర ధైర్యశాలి అక్కడ, నిరంతర సంసార భీతి ఇక్కడ. ఇంకా 25వది నిర్వికారత్వం ధీరత్వం. ఇందాక చెప్పుకున్నది అదే, నిర్వికారత్వము ధీరత్వము యొక్క సాకార రూపం. ధీరుడు అంటే నిర్వికారుడు. మగధీరుడు ఆడధీరుడు కాదు. ధీరుడు అంటే వినువాడిని చంపడం కాదు, బుద్ధికి ఏం జరగని వాడు, బుద్ధిలో వికారాలు లేనివాడు. బుద్ధిలో వికారాలు ఉన్నాయా భయం వచ్చేది. అందువల్ల ఈ లక్షణం ముందు చెప్పి ఈ లక్షణం తర్వాత చెప్పాల్సింది అట్టించి చెప్పారు. ప్రహ్లాదు బుద్ధి ఎప్పుడు సమానంగా ఉంటుంది. ఎలా ఉంటుందో చూద్దాం. ప్రహ్లాదుడు ప్రతికూల పరిస్థితుల్లో ఎంతగా నిర్భయుడో, నిరంతర ధైర్యశాలియో, అనుకూల పరిస్థితుల్లో అంతగా నిర్వికారుడు. మంచి మాటలు, చాలా మంచి మాట, మంచి మాట. ప్రతి వ్యక్తికి రెండు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు. రెండు లేకుండా జీవితం ఉండదు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి తప్పదు. అయితే ప్రతికూల పరిస్థితులు అనగానే కొద్దిగా వికారం పొందుతాం, అనుకూల పరిస్థితుల్లో అహంకారం వస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో మనసును పట్టడం కష్టమే కదా. ఓ ఆరోగ్యం ఉంది, ఇంట్లో వాడు చెప్పు చేతల్లో ఉంది, సంపద బాగుంది, చాలా మూడు ఉంటుంది కదా, కొద్దిగా చదువు ఉంది. అయితే నేను పట్టగలమా? ఏవి అనుకూల పరిస్థితులు. అటువంటి వాడికి పదవి ఉంది అనుకోండి, అయితే అసలు వాడు పట్టే అవకాశం ఉంది, గాలిలో జరుగుతుంటాడు. ఇక్కడ మనసు మోహంలో పడదు. ఇవన్నీ తేడా వస్తే ఎక్కడ కూడా వస్తుంది. అప్పుడు అక్కడ ప్రతికూల పరిస్థితులు అంటాం. మనం ఖాళీ ఉన్నాం కదా, అలాంటి వాళ్ళు ఓదార్చడం మనం బయలుదేరుతున్నాం. అన్నీ బాగున్నప్పుడు అణిగి ఉన్నావా, మరి వాళ్ళు ఏ కాలో చేయగలిగిందని చెప్పి నేను ఓదార్చడానికి రావాలా? మళ్ళీ మనం ఖాళీ ఉన్నాం కదా, మనకి ఎందుకు పని, మనం ఓదార్చడానికి వెళ్తుంటాం. ఓదార్చబలు ఆయనే కాదు అందరూ పెడుతుంది కనుక మేము ఇవేంటి ఓదార్పు, అలా వాడిని ఓదార్పు. అన్నీ బాగున్నప్పుడు కనీసం పలకరించేవో రోడ్డు మీద ఎక్కడ కనిపించి లేదు, సత్యం అనుకున్నాం. ఇవాళ ఏం జరిగింది, అయిపోయి అన్నీ వదిలింది. అప్పుడు నేను ఓదార్పు మనం వెళ్ళాలి కదా. కనుక ఈ రెండు ప్రతి వాళ్ళకి ఉంటాయి, ప్రారంభాలు బట్టి ప్రతికూలత అనుకూలత. కానీ అదే మన బుద్ధిలో ఏం జరగకుండా చూసుకోవడం. ప్రతికూల పరిస్థితుల్లో ఎంతగా నిర్భయుడో, ప్రతికూల పరిస్థితులు అంటే శిక్షలు కదా, ఇంకా నిరంతర ధైర్యశాలియో,
అనుకూల పరిస్థితుల్లో అంతగా నిర్వికారుడు. అంటే వాటి ప్రభావం మీద పడని వాడు. బుద్ధి అసలు ఏ మాత్రం చెల్లింది. అది ఎలా ఉందంటే వాస్తవానికి ప్రహ్లాదుడికి, అంటే ఇది మన కోణం నుంచి ఆయన చూస్తున్నాం. ఆయన గారికి ప్రతికూల పరిస్థితి అనుకూల పరిస్థితి అనే రెండు వేరు వేరు సన్నివేశాలు లేవు. మన దృష్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రహ్లాదుని అంతే. ఆయన ఏమిటో ఆయనకి అర్థమైంది. మనం మన దృష్టి మేరకే ఆయన అర్థం చేసుకోగలం. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా నా దోషులు ఎంత ఉంటే అన్ని నీళ్ళు నాకు వస్తాయి. సముద్రంలో నీళ్ళని దోషులోకి వస్తాయి. రావుగా దోషులు అంత లేదు, ఎంత వస్తే అంతే. అలాగే నా బుద్ధి ఎంత అనుమతిస్తే అంతే నేను ప్రహ్లాదుని అర్థం చేసుకోగలను. కానీ అంత మాత్రమే ప్రహ్లాదుని అనుకోకూడదు. కాబట్టి సముద్రంలో ఈ మాత్రం నీళ్ళే ఉన్నాయని అంటావా? ఇచ్చిమాట నాకు అర్థమైనంత ప్రహ్లాదుడు కాదు. ఇది నాకు అర్థం చేసుకునే స్థాయి అంతే. నేను ప్రహ్లాదుని అర్థం చేసుకోవాలంటే నేను ప్రహ్లాదుని అవ్వాలి. కానీ కనీసం అర్థం చేసుకోలేమనే జ్ఞానం కలిగింది కాదు. మహాత్ములు అర్థం అవ్వాలంటే మహాత్ములు అవ్వాలి. ఏదో ఉపాయం లేదు. వాళ్ళు ఏమిటో ఎక్కడున్నారో మనకి ఏం తెలుస్తుంది. కానీ ఎంతో కొంత మన ఆలోచన కోణంలో ఎంతవరకు పట్టుకోగలం. కనుక ప్రహ్లాదుడికి అంటే వాస్తవానికి ప్రహ్లాదుడికి ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు రెండు వేరు వేరు సన్నివేశాలు లేవు. ఆయనకి అంతటా విష్ణువే. ఇదంతా మన భాష, ఇదంతా మన గోళ. ఇదంతా చూచే రాశాను అక్కడ, చెప్పడం అనవసరం. మనబోటి వాళ్ళ దృష్టిలోనే ఇవి ఉన్నాయి. ధీరుడు అంటే భగవద్గీతలో చెప్పింది, సుఖ దుఃఖాది ద్వంద్వములు ఎవరిని చలింపచేయలేవో అతడు అని భగవద్గీత. ఏంటా శ్లోకం? నీకు ఎలాగవచ్చు చెప్పండి, నీళ్ళు అవుతాయి. 2:15 యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం ధీరం సోమృతత్వాయ కల్పతే. 2:15 యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ, ఎవరినైతే ఈ సుఖ దుఃఖాలు చలింపజేయలేవో వాడే అమృతత్వాన్ని పొందుతాడు. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. ఎవరికైతే ఈ బయట ఉన్న సుఖ దుఃఖాలు వ్యథ కలిగించలేవో, ఎంహినం వ్యథయంత్యేతే, వ్యథ అంటే బాధ, ఎవరినైతే ఈ ద్వంద్వాలు ముట్టుకోలేవో వాడే అమృతత్వాన్ని పొందుతాడు. ఇది ప్రపంచంలో వచ్చి ప్రజానికి ఆ కూర్చొని పురాణం పెట్టుకుంటే నోరుందని వాడి కూడా మాట్లాడుకోవచ్చు, కానీ వాడి మోక్షం చాలా దూరం. ఇప్పుడు ఎవరి గురించి 10 మంది ఒక వ్యక్తి గురించి 10 మంది మాట్లాడారనుకోండి, వాడు హీరో అయిపోతాడు. కారణం 10 మంది నోళ్ళలో ఉన్నాడు అంతేనా? 10 మంది ఇలా మాట్లాడగానే వాడు హీరో అయిపోతాడు. అలాగే అదే పనిగా ప్రపంచం గురించి మాట్లాడుతుంటే ప్రపంచం హీరో అయిపోయి కూర్చుంటాడు. ఇంకా రేపు దాన్ని జయించిన కష్టం. ఎలా ఏకరూ పెట్టకూడదు. ఇలాగే ఉంటుంది ప్రపంచం. మనకి ఏం కావాలో మనం పొంది వెళ్ళాలి. బయట సుఖ దుఃఖాలు వస్తాయి, ద్వంద్వాలు వస్తాయి, ఎండ వాన దాని పద్ధతిలో వెళుతుంటుంది. ఎంత వీటి గురించి డిస్కషన్ చేయడం కాదు, మనం ఏదైతే పొందాలో దాని వైపు లక్ష్యం ఉండాలి. కనుక సాధకుడైన వాడు, నిజమైన సాధకుడు వీటి పరంగా తాను ఏ వికారం పొందడు. సమ దుఃఖ సుఖం ధీరం, ధీరుడంటే నిర్వికారుడు. సహ అమృతత్వాయ కల్పతే, అమృతత్వాన్ని పొందడానికి వాడే సమర్థుడవుతున్నాడు అని చెప్పాడు. 2వ అధ్యాయంలో మన బోధ ప్రారంభించిన తర్వాత 15 నిమిషాలు కదా. కనుక మళ్ళీ ఇక్కడ రండి. ద్వంద్వముల చేత చెల్లింపు చేయబడ్డా రాగద్వేషాలు ఏర్పడతాయి. అది వచ్చిన పోవాలి. నువ్వు అప్పుడే ఎండప్పుడే ద్వేషం ప్రారంభించింది కదా. గత 4 రోజుల దాకా ఉదయం 10 గంటలకి కుర్చీ తెచ్చుకుని బయట వేసుకున్నది మనమే కదా. ఎండలేదేమో 4 రోజులు పెట్టి లాగా ముసుగు పట్టింటున్నారు. ఇవాళ కుర్చీలన్నీ లోపలికి వెళ్తాయి. ఇంకెక్కడి నుంచి పురాణం మొదలు. మొన్న ఎండంటే ఇష్టం, ఇవాళ అప్పుడే తేడా. సరే, శరీర తత్వం అది. దాని అర్థం తీసుకెళ్ళి ఇది కొంచెం తేడాగా అర్థమైంది అనుకోండి. అదే మాకు వేదాంతం అర్థమైపోయిందండి. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మే నెల ఎండలో బయట కూర్చోమని చెప్పారా ఆ మాట? నేను చెప్పాను చెప్తారండి. ఆ మాట చెప్పలేదు. మీకు ఇలా అర్థమైంది, నేనేం చేయలేదు. మాకు భగవద్గీత బట్టి అర్థమైంది ఏంటంటే మే నెలలో జూన్ నెలలో మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చోవాలి. అమ్మా చదువుకోవాలి. మళ్ళీ సమస్య సమస్య ఎలా చెప్పలేదు. దాని గురించి ఏకరో పెట్టద్దని చెప్పాం. దేహాన్ని రక్షించుకోవాలి. ఎండ ఎక్కువగా ఉంటే లోపలికి వస్తాం, ఇంట్లో చల్లగా బయటకు వెళ్తాం. కరెక్టే. కానీ వీడి పురాణం పెట్టద్దు. ఇంక అలాగ అర్థమానికి ఫోన్లో ఇవే మాటలు.
మచిలీపట్నం అక్కడికి పోను, ఇటు బందరు పోను, అటు విజయవాడ పోను. ఎండలా ఉంది ఇదే పోలేదు, నాకు ఇక్కడ బాగుంది ఎక్కడ బాగుంది, ఇది లాభం ఇక్కడ. ఈ 6 నెలలు ఇవే ఫోన్లు ఎండలా. టీవీలో చూడడం ఏ ఏ రాష్ట్రంలో ఎండ ఉంటుంది కాబట్టి 38. ఇలా మాట్లాడాల సంసార వ్యవస్థకి మనమే ఓటు వేస్తున్నాం, బలం ఇస్తున్నాం. బలం ఇచ్చామనుకోండి నేను చెప్పి ఆనందం. ఆ ఎండ తగ్గించుకోవడానికి ఏదో సంరక్షించాలని ఎలాగో తీసుకుంటాం, కానీ సాధన జరగాలి కదా. ఇలా వీటిని మళ్లించుకోవడం బతుకు కాదు, ఎంతగానే ఉంటాం ఎంతగా మళ్లించుకుంటాం. కనుక ద్వంద్వములు ఏదో చలింప చేయబడ్డామా, రాగద్వేషాలు ఏర్పడతాయి. అంటే ఇష్టమో ఇష్టం, రాగద్వేషాలు అంటే ఏదో కాదు. ఇప్పుడు ప్రస్తుతం అందరికీ ఎండ కష్టం, మళ్ళీ ఆ వెళ్ళిపోయిన చలి అది కావాలి. నిన్నటిదాకా అట్టి చెట్టుగా ఉంది కదా. ఇప్పుడైతే వీటి గురించి మాట్లాడడం ప్రారంభించాం, ఇష్టాయిస్తాలు ఏర్పడుతుంది. ఇంకా ఇష్టాయిష్టాలు అలా కర్మలు చేయిస్తాయి. అక్కడి నుంచి వాటి గురించి అలాగా ప్రస్తావన. అది దేహం ధరించిన ఎవరికైనా ద్వంద్వములు తప్పవు. రమణ మహర్షి గారిగా తప్పలేదు, ఇది లాగా అని చెప్పి తిండి లేని రాత్రులు ఎన్నో ఆయనకి, ఎన్నో ఎన్నో. చివరిలో అజీర్తి, ప్రారంభంలో ఆకలి. ఆయన చెప్పుకున్నాడు ఆకలివాడు అజీర్తివాడు. వంటలు చేసి పట్టుకొచ్చేవారు చివరిలో. మొదట్లో ఎవరు గౌరవించాడు, వాడు అది పండించడం నాదులేదు కదా. మనం ఆ ఊరు చూసాం కదా, ఎవరు తిండి పెట్టక ఆలయం గారు ఎత్తకోకుండా దాన్ని పడిపోయాడు నేర్చుకో వచ్చి. అప్పుడు ఎవడో వాద్యం వాయించేవాడు ఆలయంలో మనం చూసాం కదా, ఆలయం వాడికి ఇచ్చిన ప్రసాదం ఈయనకి ఇచ్చాడు. అర్చకుడిని అడిగితే అర్చకుడు తిట్టాడు, అక్కడికి పోవని. కానీ ఆ వాయిద్యం వాయించేవాడు అన్నాడు కదా, పేరు వాడి పేరు ఉంది. వాడు బాబు వీడిని చూసి, ఈ పిల్లవాడిని చూసి ప్రేమ కలిగి తన ప్రసాదంలో కొంత పెట్టాడు. ఏదో ఆయన తినలేదు, 4 వెతుకులు తిన్నా కూడా ఇప్పుడు బాగా నీరసం వస్తే తినలేం కూడాను. పేగులు అలా అలిసిపోయి దాంతో 2 వెతుకులు తిని అలా మళ్ళీ ఆయన శోషించి పడిపోయాడు. మళ్ళీ తెల్లవారు లేచి ఎవరు పరకరిస్తారు, ఎవరు చూస్తారు? మళ్ళీ ఆయన తిరిగి వచ్చి మళ్ళీ అదే అలా వెళ్ళారు. వాళ్ళకేం బాగా ఏం జరిగిపోలేదు, ఏమింది వాళ్ళ దేహాలు ఎన్ని ఆటలు పడ్డాయో, కానీ ఆ జ్ఞానంలో నిలబడ్డారు. అదే గొప్పతనం. దేహం ధరించిన వాడు ఎవ్వడికైనా ద్వంద్వములు తప్పవు, ఎవ్వడికైనా తప్పవు. వాటిని తట్టుకుని నిలబడగలగటం అనగా వాటి పరంగా రాగద్వేషాలు తయారు చేసుకోకుంటే వాడు నిత్య సన్యాసి అని గీతాచార్యుడు చెప్పాడు కదా. ఆ శ్లోకం మీకు వచ్చి ఎలాగన్నా 5లో 3 మీకు 5వ అధ్యాయం మొత్తం కనస్తున్నాయి కదా. చెప్పాలి ఏంటా శ్లోకం? సన్యాసం కాషాయం తొడుక్కుంటే సన్యాసి కాదు, ద్వంద్వముల ఎడల రాగద్వేషాలు లేకుండా ఉన్నవాడు వాడు నిత్య సన్యాసి అని చెప్పాడు ఆయన. జ్ఞేయస్థ నిత్య సన్యాసి యో నద్వేష్టి నాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. 5లో 3 వాడు నిత్య సన్యాసి. ఎవడికైతే రాగద్వేషాలు లేవు, ద్వంద్వముల పరంగా రాగద్వేషాలు లేవు, ద్వంద్వములు తప్పవు. కానీ వాటి పరంగా రాగద్వేషాలు తయారు చేసుకోకుండా ఉండే శక్తి మనకు. అలాగ ద్వంద్వముల పరంగా రాగద్వేషాలు లేనివాడు వాడు నిత్య సన్యాసి, కషాయం దొరకలేదు పడేది. వాడు సుఖం బంధాత్ ప్రముచ్యతే, తేలికగా బంధం నుంచి బయటపడిపోతాడు. నేను చెప్పిన మాట అంతా భగవద్గీత మాట. తేలికగా బంధం నుంచి బయటపడతాడు. బంధం ఎలాగో ఉంది, బంధం నుంచి తేలికగా బయటపడాలా, దుఃఖంగా బయటపడాలా? మరి తేలికగా బయటపడాలంటే ఆ బంధానికి మనమే శక్తిస్తున్నాం. ఇలా మాట్లాడి శక్తి అస్మానికి ఎంతసేపు కష్టాల గురించి మాట్లాడు, ఎండ గురించి మాటలు, వాన గురించి మాటలు, అప్పుల గురించి మాటలు, సంపద గురించి మాటలు. దాంతో ఇది బలపడిపోతుంది. పరమాత్మ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఇది బలహీనం. ఇది బలహీనం అయితే తేలిగ్గా బయటపడుతుంది. అది లాజిక్. సుఖం బంధాత్ ప్రముచ్యతే, బంధం నుంచి సుఖంగా బయటపడుతుంది. అది గీతలో స్వామి చెప్పిన మాట. కనుక అందరూ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయా ఇంద్రియ విషయ సంయోగ జనిత ద్వంద్వముల ఎడల నిర్వికారులై ఉంటారు. అందరూ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయా ఇంద్రియ విషయ సంయోగ జనిత ద్వంద్వములు. ద్వంద్వాలు ఎలా పడతాయంటే ఇంద్రియాలకు విషయాలతో కలిగే సంయోగం. చర్మానికి పైడున్న చలితో ఎప్పుడైతే స్పర్శ కలిగిందో అప్పుడు అనుకూలమో ప్రతికూలం, లేదా ఎండతో ఎప్పుడైతే స్పర్శ, ఈ ఇంద్రియ విధి విషయం బయట ఉంది.
కన్ను ఎక్కడుంది, రూపం అక్కడుంది, ఇంద్రియ విషయ స్పర్శ. నచ్చినవాడు వస్తే ద్వేషం, నచ్చినవాడు వస్తే రాగం. సో ఇంద్రియ విషయ సంయోగ జనిత సంయోగం వల్లే ద్వంద్వాలు. సో అందరూ అప్పుడప్పుడు నిర్వికారంగా ఉంటాం, అప్పుడప్పుడు కదా. కానీ చాలా సందర్భాల్లో వాటికి వశమైపోతారు. కానీ ప్రహ్లాదుడు యావత్తు సంసార వ్యవస్థ చేత చలింపచేయబడని వాడు. ఇది యావత్తు సంసార వ్యవస్థ, ఒకటో రెండో కాదు. స్వామిని ఆయన చేసిన స్థితిలో కాలస్వరూపుడైన నీ చేత హరింపబడిన, చాలా ఇష్టం ఈ మాట, కాలస్వరూపుడైన నీ చేత హరింపబడే ఈ ప్రపంచ సుఖాలు, భోగాలు, ఆయుర్దాయం, సంపద, అధికారం, బ్రహ్మగారితో సహా అంతవరకు ఉండే ఇంద్రియ భోగాలు, అంటే బ్రహ్మలోక పర్యంతం ఉండే సుఖాలు, ఇంద్రలోకం కావచ్చు, ఇంకోలోకం కావచ్చు, ఈ లోకాల్లో ఉండే దివ్య సుఖాలు, సిద్ధులు నేను కోరుకోవటం లేదు. నాకు నీ నిజపాద సేవకులు నిత్య సాంగత్యం ప్రసాదించు అని ఆయన కోరుకున్నాడు. ఎక్కడ? పేజ్ నెంబర్ 154 తీయండి, అక్కడ ఉంది శ్లోకం. స్వామిని చేసినటువంటి స్థుతిలో 43 శ్లోకాల స్థుతి, అందులో ఒక శ్లోకం ఇది. కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా చదువు. తస్మాత్ అమోహు తనధృతాం అహమాశిషోజ్ఞ ఆయుశ్రియం విభవం ఐంద్రియమావిరించాత్ నేచ్ఛామితే విలులితాన్ ఉరువిక్రమేణ కాలాత్మనా ఉపనయ మాం నిజభృత్య పార్శ్వం. ఎంతసేపు చెప్పిందని అది. నువ్వు ఇచ్చేవి కూడా నాకు వద్దు పోవన్నాడు. ఆ ముందు మాట ఏమంటాడంటే, మా నాన్న ఉన్నాడు చూడు, చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన గారు కనుబొమ్మ ముడివేయగానే మొత్తం ఇంద్రాదులు వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థానానికి కింద పడ్డారు. ఈయన ఎప్పుడైతే వరబలం పొందాడో బ్రహ్మగారితో, ఈయన గారి వరం వచ్చిందని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. వెంటనే ఇంద్రాది దేవతలు ఈయన వెళ్ళి అయితే కట్టేం చూపించలేదు ఏమీని. ఒక్కసారి వాళ్ళ లోకానికి వెళ్ళగానే ఇలా కోపం, అంతే. కనుమ ముడివేయడం అంటే కోపం వస్తే కన్నులా దగ్గర పెడతాం కదా, కొంచెం కోపం చేసుకున్నాడు అంతే. కోపం చేసుకోగానే మొత్తం ఇంద్రుడు అన్ని సుఖాలు పడుకుంటే కాలేదు. ఇక మీద నా లోకం నీదే, మేమందరం నీ సేవకులు. మరి ఇంతగా ఇంద్రలోక సుఖాలు, ఊర్ధ్వలోక సుఖాలని అవలేలుగా మా నాన్న వాళ్ళని చేజిక్కించుకున్నాడు. ఏం సుఖపడ్డాడంటావు? నువ్వు వచ్చి వాడిని చీల్చిపడి అవే రక్షించేయా. చూడు ఎంత దృష్టో చూడు. సుఖాల వంటి పడుతుంటాం కానీ సుఖం నిజంగా రక్షించగలరా? నిజంగా సమస్య ఎవరు రక్షిస్తారు? మన ఇంట్లో వస్తువులను అలాగే ఉంటే ప్రాణం పోతుంది. ఇంకా ఆ వస్తువులు ఇంట్లో వాడు వాడుతుంది. వాటన్నింటిని అలా పేర్చుకుని వాటిని దులుపుకుని ఎంత యాతన పడ్డాం చెప్పండి. ఏసీ మిషన్ దులుపుకుని, ఫ్యాన్ దులుపుకుని, విసిరి పెట్టి దులుపుకుని, గ్రైండర్ దులుపుకుని, మొత్తం ఇవన్నీ దులుపుకుని ఇంట్లో తెచ్చి పోవడం అంతే. ఒకటైనా రక్షిస్తుందా ఇంట్లో ఇన్ని వస్తువు? అది ఎంత ప్రేమ. మిక్సీ, దాని ఒకరు తోవుకోవడం ఉండేలాగా ఎన్ని ఇల్లంతా కుర్చీలు, మంచాలు ఒకటేంటి, ఏది పక్కవాడికి ఇవ్వకుండా వాడిని దులపడం దాచడం. ఒకటైనా రక్షిస్తుందా? ఎర్రజగసుడు దాకా ఎందుకు మన విషయాలు చూసుకుంటాం. ఎన్ని దాచాం వాటి కోసం, ఎంత డబ్బు దాచి కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని, పైసా కూడబెట్టి వాటన్నింటినీ కొని ఏదో వాడు వాడుతున్నాం, బాగానే ఉంది. ఏదైనా నన్ను రక్షించేయా? మన స్థాయిలో మనం రక్షించట్లేదు. హిరణ్యకశిపుడు ఎంత కష్టపడి తపస్సు చేశాడు. సామాన్యం ఏమైనా బ్రహ్మగారిని మెప్పించడం సామాన్యమైన తపస్సు. అంత తపస్సు చేసి అంత వరబలం ఉందడు కాబట్టి ఇంద్రుడు జరగడం ఇంద్రుడే ఉన్నా. ఇంకా నాకు అవకాశం లేదు చెప్పి మొత్తాన్ని పడి వచ్చి పదాలు చెప్పాడు కదా. మరి ఇన్ని కష్టపడి పొందాడు, కనుబొమ్మ ముడి వేసినంత మాత్రంలో ఇవన్నీ పొందేశాడు. అవి ఏమైనా రక్షించాయా మా నాన్నని? అంటే ఏమిరా పిల్లాడా, నువ్వు నా దగ్గర ఏ సుఖాలు ఎందుకు అడగట్లేదు అంటావేమో. లాజిక్ ఇది. దృష్టా మయా దివి విభో అఖిల దృష్టి అపానం ఆయుశ్రియో విభవం ఇచ్చది యాం జనోయం ఏ అస్మత్పితు కుపిత హాస విజృంభిత భ్రూ విస్ఫోజితేన నురితాస్త తుతే నిరస్త. దీని ముందు శ్లోకం అది స్తోత్రంలో. మా నాన్న చూడు ఎలా పడిపోయాడు అక్కడ. ఇది ఈ డైలాగ్ అంతా అక్కడ హిరణ్యకశిపుడు శవాన్ని అక్కడ పెడుతూనే వేదాంతం మాట్లాడుతాడు. మా నాన్నేమో రక్షించే ఎందుకు అవన్నీ ప్రయోజనం ఉంది కాబట్టి నాకు అవన్నీ వద్దు. ఎందుకంటే విను, నువ్వు ఏం చేస్తావంటే అది సమస్య అంటే అక్కడ నీ దగ్గర ఉంది.
నువ్వు ఒక రూపంలో ఇస్తావు, ఇంకో రూపంలో ఎత్తుకుపోతావు. ఎవడు మా నాన్న ఉన్నాడు, తపస్సు రూపంగా తెచ్చుకున్నాడు, ఇవన్నీ బాగానే ఉంది. ఎత్తుకుపోయావు లేదా? ఏడు ఎత్తుకుపోయావు? ప్రాణం ఎత్తుకుపోయావు. నువ్వు ప్రాణం ఎత్తుకుపోతే ఇవన్నీ వెనకాల వెళ్తాయి, ఎత్తుకు వెళ్ళావు కదా. నువ్వు ఒక రూపంగా ఇస్తావు, ఏదో కర్మలకి ఏదో జన్మలో తీసుకున్న పుణ్యాలకు ఇవాళ 4 వస్తువులు ఇస్తావు, బాగానే ఉంది. ఇంకో రోజు కాలం ముందుకు వెళుతుందే, ఇంకో కాలం చేసి నువ్వే ఎత్తుకుపోతావు. కాలస్వరూపంగా ప్రతిదాన్ని హరించేస్తున్నావు. ఇచ్చే నువ్వే పుచ్చేసుకుంటున్నావు. మనం ఇవ్వడం చూస్తాం కానీ పుచ్చుకుంటే వాడిని చూడం, నువ్వే పుచ్చుకుంటావు. ఇవ్వడానికి ఒక కర్మ ఉంది, కర్మఫలం. పుచ్చుకోవడంలో ఒక కర్మఫలం. బాగా పట్టుకోండి. దీనికి ఇక్కడ రాయలేదు కానీ చెప్తాను. ఇది వ్యవహారంలో విన్నాను. అప్పుడే పిల్లలను కన్న పాము ఆకలి కొద్దీ తన పిల్లలు తానే తినేస్తుంది. నువ్వు అలాంటి వాడివి, నువ్వే ఇస్తావు ఇవన్నీ, నువ్వే తిన. నీ రహస్యం నాకు తెలిసిపోయింది కాబట్టే నాకు ఈ వద్దు పోవాలి. నువ్వు కాలస్వరూపుడుగా హరించేస్తావు. ఆయుష్ హరించేస్తున్నాడా? చిన్నప్పుడు దేహం ఇచ్చినాడు, ఆయుష్ హరించేస్తున్నాడా? సంపద హరించడం లేదా? శక్తి హరించడం లేదా? ఏది హరించడం లేదు? అన్నీ హరిస్తున్నాడు కాలస్వరూపం. కాలం వెళ్ళిపోతుందంటే కాలే ప్రతీక్ష్యమాణి. నారద నక్షత్రాలు చెప్పుకున్నాం. కాలం వెళ్ళిపోతుందంటే ప్రతి దాంట్లో మార్పు వస్తుంది. ప్రతి దాంట్లో మార్పు వస్తుంది. మార్పు రాకుండా ఆపలేదు ఏ వస్తువులు. మన కంటికి కనిపించినంత వేగంగా ప్రతిదీ మార్పు చెందిపోతుంది. మనమే అంటాం కదా, ఏమిటో పూర్వం అలా కూర్చుంటే 10 చపాతీలు తినేదని ఇడ్లీ కూడా అరగట్లేదు అని. ఏమి మరి అదే పొట్ట, అదే దేహం ఏమైంది? 10 చపాతీ లాగేసినటువంటి ఈ దేహం ఇవాళ ఇడ్లీ కూడా అరగటం లేదు. ఆ ఇడ్లీ, ఆ రెండిడ్లీగా మాత్రం వేసుకోవాలి, దేనికి? జీర్ణం అవడం. ఏమైంది? జీర్ణశక్తిని హరించేస్తారు. ప్రతీది వెళ్ళిపోతుంది ప్రపంచంలో. ఈ క్షణమే ఉన్నదాన్ని ఇది శాశ్వతం దేని అనుకోవద్దు. ఈ మధ్య ప్రపంచంలో చాలా మంది జీవితాలు చాలా మార్పులు చూస్తున్నాం. ఉదయం పెద్ద ఆయన దగ్గర పండితుల దగ్గర కూర్చొని వింటుంటే ఆయన భాగవత సప్తాహాన్ని పిలిచారు. ఆ ఊరికి వెళ్ళారు, ఆయన వచ్చారు. సరే, ఆయన భాగవతం వాళ్ళ ఆయన దగ్గర ఏమైనా నాకు తెలియదు కానీ ఆయన మనసు మాత్రం పూర్తిగా గాయాలమైంది వాళ్ళ ప్రవర్తన. అక్కడికో పండితుడు వచ్చాడు, సభలో పేరు చెప్పడం. అక్కడికో పండితుడుగా సమాజంలో తిరుగుతున్నవాడు. ఈయన భాగవత సప్తాహాన్ని చెప్పడానికి వెళ్తే నువ్వు భాగవతాన్ని ప్రోత్సహించేదని మాట్లాడాలి. నేను ఎందుకు పిలిచారు? భాగవత సప్తాహానందరం పిలిచారు, నువ్వు దానికి అనునయంగా మాట్లాడాలి. కానీ భాగవత సప్తాహాలు వృధా, భాగవతం వేస్ట్, ఇలా మాట్లాడితే మళ్ళీ అన్ని టీవీల్లో కనిపించే మహాపండితుడు పండితుడు. నువ్వు అలా మాట్లాడితే నేను ఏం చేయాలి? ఈయన ఏమన్నారు తెలిసినా, నేను అక్కడ ఈయన సభలో లేరు, ఈయన వేదిక లేరు, ఆయన వచ్చాడు. అక్కడే ఉంటే పట్టు పొడిదని చెప్పారు. నువ్వు ఎందుకు వచ్చావు? నీకు నిష్ఠలో రావడమ్మని సభలోకి వచ్చి ఒకరు జరుగుతున్నప్పుడు ఈయన విరుద్ధంగా మాట్లాడితే పబ్లిక్ ఏమవుతారు? భాగవతాన్ని వృధా అంటే నువ్వెవడవి? ఇదిగో చివరి మీద సేవనా నువ్వు. ఇవాళ నీకు 4 పద్యాలు నోటెట్ వస్తాయని చెప్పి నువ్వు చరామణి ఎప్పుడు ఎక్కడ కుదురుతున్నది? ఒకనాడు నువ్వు ఎవరో తెలియదు సమాజానికి. భాగవతాన్ని ప్రశ్నించాను, నువ్వెవడవి? పట్టు పొడుదులు పడుతులు వెలిగిందని చెప్పారు. నువ్వు మర్యాద లేదు, ఇంకోటి లేదు. ఆయన అదృష్టం బాగుంటే నేను రూమ్లో ఉన్నాను, మాటలు జీవులో పడుతున్నాయి, చాలా బాధపడాను రాత్రి అంతా కూడాను. కానీ ఏం చేస్తామంటే మన్నాడైతే నా సప్తాహాన్ని చెప్పుకున్నాను. ఇలా ఉంటాయి పరిస్థితులు. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఏ విధంగా అధికారంలో పొందుతారో తెలియదు. ప్రతిదీ మార్పు చెందిపోతుంది. కావున ప్రపంచం దుఃఖపెట్టడానికి ఉంది. ఇంత భాగవతం చెప్పుకుంటే మన మనసుని గాయాలు ఏర్పడతాయి. సరేనా? అందువల్ల ప్రతి సమాజం చాలా ఘోరంగా ఉంది. కంటికి కనిపించేది ఏది దాని వెంట పడడానికి వీలు లేదు. సత్యం కాదు, మార్పు చెందిపోతుంది. మనకు ఓలా కనిపిస్తారు, వాడు వెనకాల బోర్డు కనిపిస్తుంది. మన పై కనిపించే లోపల వెనకాల వెళ్ళిపోతాం. ఆ వెనక్కి వెళ్తే తెలుస్తుంది వెనకాల ఉన్నాయి. వాళ్ళ వదిన స్వాముల వాళ్ళ చుట్టూ చాలా మంది వాళ్ళ దాచుకుంటారని తెలిసిన ఆ విషయాలన్నీ స్వాముల వాళ్ళ చుట్టూ దాచుకుంటారు. బ్యాంకుల్లో పెడితే ట్యాక్సులు కట్టాల్సి వస్తుందని స్వాముల వాళ్ళే వీళ్ళ బీరవాళ్ళు అయ్యారు. వాళ్ళు ఎవరైనా ముట్టుకోలేరు కనుక వేరం పబ్లిక్ ఇవన్నీ ఏం తెలుస్తాయి? వాళ్ళు నమ్మేస్తారు. పాప రూపం చూసి ఆడవాడు చూసి ఆవిడ చూసి వెనక ఎందుకు తెలుస్తుంది? నిజమైన ఆధ్యాత్మికత అసలు ఎక్కడైనా ఉందా అంటే సందేహాస్పదంగా. ఆధ్యాత్మికం ఒక పక్క వెళ్ళిపోతుంది, ప్రమాదంలో పడుతుంది. మనం అంతవరకు ఆలోచించాం కదా, ఇది ఆవేదన కలిగింది కాబట్టి చెప్తున్నాం. అందువల్ల
అలా భగవంతుడు తన చేత సృజింపబడిన విశ్వాన్ని కాలస్వరూపుడుగా తానే హరించేస్తాడు. పాము ఎలాగైతే తన పిల్లలు తానే తినేస్తుంటారు విన్నాను. అలాగే తన చేత సృజింపబడిన జగత్తుని తానే హరించేస్తాడు. ఎలాగా? కాలస్వరూపంగా. ఇది ఎక్కడ భగవద్గీతలో చోట ఉంది? ఎక్కడ? విశ్వరూప సందర్శన యోగంలో. అసలు నువ్వెవరివి అని అడిగేది అర్జునుడు. ఏమిటి? ఓ పక్క ఇలా నీలోకి వెళుతున్నవాడు, ఓ పక్క నేను నుంచి పుడుతున్నవాడు. ఎవరివి అనగానే ఆయన సమాధానం చెప్పాడు. ఏమిటో సమాధానం? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః అర్ధేపి వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. కాలోస్మి, నేను కాలుడును. లోకక్షయకృత్ ప్రవృద్ధః, లోకాలన్నింటినీ క్షయం చేయడానికి, నశింపజేయడానికి ప్రవర్తిస్తున్నవాడు. అమ్మ చెప్పేదే పరమాత్మ 11వ అధ్యాయంలో అర్జునుడు సందేహం అడిగితే సమాధానం చెప్పాడు. కాలం హరించేస్తుంది. ఎవరిని ఏదని కలిసి ఉండనివ్వదు. ఈ లోపే ఆయుష్ తీసేస్తుంటుంది. ప్రతి క్షణం హరించేస్తుంది, అన్నీ హరించేస్తుంది. అలా అందువల్ల ఈ క్షణం ఉన్నది, మరుక్షణం ఏమొస్తుందో అప్పుడు. కాబట్టి శక్తి ఉన్నప్పుడే పరమాత్మ పొందడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఏదేవైతే ఏదో వస్తుంది అనుకుంటే పెద్ద శ్రమ. కారణం నువ్వే హరించేస్తున్నావు కనుక ఒక రూపంలో ఇస్తున్నావు, ఒక రూపంలో నువ్వు లాగిస్తున్నావు కనుక నాకు నువ్వు ఇచ్చే వద్దు. నాకు కావాల్సింది నీ నిజ పాద సేవకుల నిత్య సాంగత్యం, నిజభృత్య పార్శ్వం అంటాడు. నీ నిజభక్తుల కనుక నన్ను చేర్చు. వాళ్ళు ఏం చేస్తారంటే నీ జ్ఞానం నాకు నువ్వు కావాలి కానీ నువ్వు ఇచ్చేవు నాకు. నువ్వు శాశ్వతం, నువ్వు ఇచ్చే ప్రపంచం అశాశ్వతం. ఇదే లాజిక్. మన శాశ్వతం కావాలా అశాశ్వతం కావాలా తెలుసుకో. ప్రహ్లాదుడికి ఆ స్పష్టత ఉంది కాబట్టి తను ఏమాత్రం కూడా వికారం పొందలేదు. ఇగో తర్వాత చూడండి, ఆ వైరాగ్యం సత్యమని స్వామికి తెలుసు. కానీ లోకాలకి దేవతలకి దాన్ని తెలియజేయచ్చా? ఎందుకంటే దేవత పాపం లోపల గోల పడిపోతున్నారు. మేము ఎంత స్తోత్రం చేసినా నువ్వు శాంతించలేదు. పిల్లవాడు నమస్కారం మాత్రంతో శాంతించు. ఈ మాట తర్వాత రాసేను, ముందే చెప్పేస్తున్నాను. స్వామి శాంతించడానికి వీళ్ళు స్తోత్రాలు చేశారు, శాంతించిన స్వామి ఈయన స్తోత్రం చేశాడు. అది గొప్ప. అందుకు వీళ్ళు లోపల అలాగా కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ పిల్లవాడి గొప్పతనం నీకేంటి? సో ఆ పిల్లవాడి గొప్పతనాన్ని వాళ్ళు చూపించాలి. కనుక ఇదో ఆ పిల్లవాడికి ఎందుకైనా వాడి వెంట పడుతున్నానంటే ఈ వైరాగ్యమే నన్ను వాడి పట్ల లాగింది. మీకు వైరాగ్యం లేదు, వాడి వైరాగ్యం. దేవతలు చేసిన స్తోత్రాల్లో స్వామిని దేవతలు వాడు ముందు స్తోత్రం చేశారు. వాళ్ళు వాళ్ళ కోణాల నుంచి పరమాత్మ చూశారు. ఇదో ఇంతకాలం హిరణ్యకశిపుడు మమ్మల్ని నానాయాతన పెట్టాడు, వాడు ఊడిగం చేయించుకున్నాడు, ఇవాళ నువ్వు వచ్చావు, వాడిని చంపావు, నువ్వు ఇలా చేయని కారణం చేస్తే మాకు ఆనందం కలిగింది అని ఎవరికి వాళ్ళు వాళ్ళ కోణంలో ఇలాగే ప్రార్థించారు. కానీ ఇలాగే స్తోత్రం చేశారు. కానీ అంటే పరమాత్మని మన అవసరాలు తీర్చేవాడిగా చూశారు. దీని వ్యాపార భక్తి అంటారు. ఏది అది ఒక పురాణ గాథ. అది పురాణ గాథ. భాగవత ప్రమాణంగా చెప్తే ప్రహ్లాదుడు పురాణాలు బోర్డు వచ్చేసింది. అంటే ఆయా కల్పాల్లో అలా జరిగింది, రకరకాల కల్పాలు. కానీ మిగతా పురాణాల కన్నా భాగవతం మహాపురాణం. భాగవతంలో ఏం చెప్పారు అంటే ఒక పర్పస్ కోసం అలా చేశాడు. అక్కడి నుంచి బయలుదేరి అమ్మవారి రూపంలో ఉండిపోయింది అక్కడ, ఆవిడ మళ్ళీ దగ్గర తెచ్చుకోవాలి. కనుక అది లక్ష్మి అవతారం వ్యవహారం. కనుక దేవతలకి లోకాలు తెలియజేయాలి కదా. అందుకే స్వామి ప్రహ్లాదులకు మళ్ళీ సంసార భోగ సంబంధ వరములతో ప్రలోభం కలిగించే ప్రయత్నం చేశాడు. మళ్ళీ కోరికలు వలేశాడు ఆయన మళ్ళీ కదా. ఈయన బయటకు వస్తే ఈయన ఏం చెప్తాడో చుట్టూ ఉన్న వాళ్ళకి పాఠం నేర్పుతాం. కర్మఫల ప్రదాత కోరికలు కోరుకోమని మాట చాలా బాగుంది. కర్మఫల ప్రదాత కోరికలు కోమని అంటే బ్లాంక్ చెక్ ఇచ్చి ఎవరు కర్మఫల ప్రదాత. ఈ సృష్టిలో అందరికీ అన్ని ఇస్తున్నవాడు ఎవడో వాడు కాస్త బ్లాంక్ చెక్ ఇచ్చి వెంటపడుతుంటే 5 ఏళ్ల పిల్లవాడు నిర్వికారంగా ఉండడం కనీసం ఊహించగలమా? కనీసం అంత స్థితి పొందేయగలదు. కానీ ఊహ
సృష్టిలో అందరికీ అన్ని ఇస్తున్నవాడు. ఈ పిల్లవాడు వెంటపడి నువ్వు ఏం కావాలో కోరుకో అంటే ఇప్పుడు ఆ మాట అన్నవాడు స్థాయి బట్టి ఉంటుంది. ఏరలేని సదనేత మన దగ్గరకు వచ్చి బ్లాంక్ చెక్ ఇచ్చాడు అనుకోండి, ఆ బ్లాంక్ చెక్ ఎక్కువ సంచి వేసుకోవచ్చు. నేను అడగ బ్లాంక్ చెక్ ఇచ్చాను అనుకోండి, వాడు ముసలి పడి ₹1,00,00,000 వేసాడు అనుకోండి, బ్యాంకు పంపించాడు అనుకోండి, అది బౌన్సే అనుకోండి. సో అటువంటి నేను అవ్వకూడదు బ్లాంక్ చెక్. ఎందుకంటే వాడు ఎంత వేసినా అంత ఇవ్వగలిగితే బ్లాంక్ చెక్ ఇవ్వాలి. వాడు ఇంకా బాగుంది చెప్పి ఒకటి పక్క 7 సున్నాలు పెడితే వేసాడు అకౌంట్ వాడు బౌన్స్ అయితే నామే కేసు మళ్ళీ చెక్ బౌన్స్ కేసు మళ్ళీ కదా. అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. నేను ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆ సంఖ్య వేసి వాడికి ఇవ్వాలి కదా. పరమాత్మ ఏదైనా కోరుకో, ఫలానాది కోరుకో అన్నది, ఏదైనా కోరుకో అంటే బ్లాంక్ చెక్. ఆయన గారు ఆ సమయంలో ఏది కోరుకున్నా అదే రాశాను. 5 ఏళ్ల పిల్లవాడు నిర్వికారంగా ఉండడం అనేది ఊహించగలం. ఆ సమయంలో ప్రహ్లాదుడు విశ్వం యావత్తును కోరుకుంటే స్వామి ఇచ్చి తీరేవాడు. అటుది ఈ విశ్వంలోని ఏ తరహా భోగం ఆ పిల్లవాడిని ఆకర్షించని కారణంగా తిరిగి స్వామికి పాఠం నేర్పినవాడు. ఇంతకన్నా ఆయన గారి యొక్క నిర్వికారత్వానికి పరాకాష్ఠ ఉంటుందా? కనుక అవన్నీ దేవతలు చూశారు. ఏమడిగారి కోరిక? ఇప్పటికే కాదు ఎప్పటికీ ఎదిరాశీసమే కామాన్ వరాంత్వం వరదర్శభ కామానాం హృదయ సమరోహం భవతస్తు గృణే వరం. ఆయన గారు అడిగినటువంటి కోరిక అది. ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా. పేజీ నెంబర్ 165 165 చూస్తే ఆయన ఏం కోరిక కోరాడో తెలుస్తుంది. 165 యదిరాశీషమే కామాన్ వరాంత్వం వరదర్శభ కామానాం హృదయ సంరోహం. 165 యదిరాశీష మే కామాన్ వరాంత్వం వరదర్శభ కామానాం హృదయ సంరోహం భవదస్తు గృణే వరం. నా హృదయంలో ఎప్పటికీ ఎట్టి విషయకామం మొలకెత్తకుండా నువ్వు నన్ను అనుగ్రహించు. నేను ప్రస్తుతానికైతే ఏ విషయకామం లేదేమో కానీ తర్వాత సంగతి చెప్పలేం కదా. మన జీవితంలో మనకే హామీ లేదు. ఎందుకంటే మన పరంగా మనం బాగానే ఉంటామేమో కానీ సంఘదోషం వల్ల కొన్ని వస్తాయి. జాగ్రత్త పట్టుకోండి. అంటే మనకైతే పెద్ద బంగారం కొనుక్కొని ఉండదు కానీ పెళ్లికి వెళ్తాం. పెళ్లికి వెళ్ళగానే ఎవరితో ఆవిడ పక్కన కూర్చుంటాం. ఆవిడతో మాట్లాడి ఆవిడ చూడగానే మెడ ఆవిడ మన మనస్సుని ఆవిడ మెడ హరించేస్తుంది. ఇది బట్టి వస్తుంది కదా. దీన్ని సంఘదోషం అంటుంది. ఏంటి ఇటువంటి జ్యువెలరీ కూడా వచ్చిందా? ఇప్పుడంతా కూడా మిషనరీ జ్యువెలరీ. ఇప్పుడంతా కూడా పూర్వం రోజులు ఇలా కొట్టడం చేయడం కానీ ఇప్పుడంతా మిషనరీ అని ఆవిడ చెప్పగానే వెంటనే సంఘదోషం వల్ల మనకి కోరిక. అందుకే ఆయన ఉన్నాడు పెళ్ళిళ్ళు కడద్దు బాబోయ్ ఇంట్లో కూర్చోంటున్నాడు ఆయన. ఇలా వెళ్తుంటే ఏదో ఒకటి పోసుకొస్తుంది. ఎక్కడ వస్తుంది వెంటనే ఇలా వెళ్ళడం ఏదో బేరం పెట్టడం కదా. అందువల్ల ఎక్కడికైనా వెళ్తాడనగానే ఆయన భయం కదా. ఇది సంఘదోషం వల్ల ఏర్పడింది. కదా అప్పటిదాకా అటువంటి వస్తువు ఉందని ఆవిడ తెలియదు. ఆవిడ ఇంట్లో ఒకరితో రమణ మహర్షి గారిలో ఉంటుంది ఆవిడ పెళ్లి కళ్ళల్లో. కనుక ఇప్పటికైతే నేను ఇలా ఉన్నానేమో, తర్వాత ఏదైనా రాక్షసుల మధ్యలో ఉంటున్నాను కదా, నువ్వు ఈ సంఘదోషం వల్ల మళ్ళీ ఏమైనా కోరిక ఏర్పడుతుందేమో. అందువల్ల ఇప్పటికే కాదు ఎప్పటికీ ఎటువంటి విషయ కామం నాలో మొలకెత్తకుండా ఉండే రీతి కోరిక నువ్వు తీర్చవలసింది. అదే ఆ శ్లోకం అర్థం. అది ఎది రాశీషమే కామాన్ వరాంత్వం వరదర్శభ. ఎందుకంటే ఏదో వరం కోరుకొని గోల పెట్టేస్తున్నావు. కోరుకుంటాను నువ్వు ఏదైతే ప్రసాదిద్దాం అనుకుంటున్నా వరం, ఆ వరాన్ని కనుక నువ్వు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇప్పుడు అడుగుతున్నాను. నువ్వు వరంగా నన్ను కోరుకోమన్నది నేను కోరికగా నీ ముందు పెడుతున్నాను. అంటే నేను కోరుకుంటే నువ్వు అది వరంగా ఇస్తావు కానీ నువ్వు కోరుకుంటున్నాను నేను. ఇప్పటికే కాదు కామానాం హృది అసంరోహం. ఎప్పటికీ నా హృదయంలో ఎటువంటి కోరిక మొలకెత్తకుండా. సంరోహం అంటే మొలకెత్తడం, అసంరోహం అంటే భవదస్తు వృణేవరం. నీ వల్ల నాకు ఆ వరం కాదు. అయిపోయింది సరేనా? అంటే ఈ ప్రపంచం మీద ఎంతటి హేయమైన దృష్టితో ప్రహ్లాద కోరుతాడు. ఎంత హేయమైన దృష్టి, ఎంత అంటే ఆలోచించండి. కానీ ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచిస్తే కానీ తత్వం పట్టదు. ప్రహ్లాద అడిగిందని ఒక శ్లోకం చదువుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అది కాదు. ఏమి 5 ఏళ్ల పిల్లవాడికి ప్రపంచం మీద ఏది ఆకర్షించలేదు. ఆ ప్రపంచంలో ఏది ఆకర్షించలేదు. ఇన్ని అందాలు ఉన్నాయి ప్రపంచంలో, ఇన్ని వైభవాలు ఉన్నాయి. మన అడిగితే పెద్ద చేంతాడని చెప్తాం.
అడగలేదు కాబట్టి ఊరుకున్నాం. కానీ ప్రస్తుతానికి నరసింహస్వామి గారికి మధ్యలో వచ్చి కూర్చుంటే ఫస్ట్ ఒకటి అడుగుతాం, మాకు లక్ష్మీవారం క్లాసులు తీసేయి. కారణం నువ్వు వచ్చావుగా, రెండోది మరి మీకు ఏంటంటే కావాలి, కంగారు పడక ఆగు, రేపు సాయంకాలం మళ్ళీ టైంకు రా. ఇప్పుడు అడగచ్చు కదా. మీలో తెలివైన వాళ్ళు ఉంటే ఒకరు అడుగుతారు, అంటే ఏం తెలుసు, మాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అప్పుడప్పుడు కనిపించు. ఈ అన్ని కోరికలు ఏదో కోరికన్నారు, చాలా తెలివైన కోరిక. మేము ఎప్పుడు ఏది కోరితే అప్పుడు ఆ కోరిక. ప్రహ్లాదుడు ఏమన్నాడు, ఎప్పటికీ ఏ కోరిక మొలకెత్తకుండా ఉండే కోరిక. మనమేమడుగుతాం, మాకు ఎప్పుడెప్పుడు ఏ కోరిక మొలకెత్తితే అప్పుడప్పుడు ఆ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉండాల్సినా. అయిపోయింది మొత్తం. ఇది ఒక్క కోరిక కాదు, ఇది అనంత కోటి కోరికల సమగ్ర స్వరూపం. అందుకని బయటికి రాడు. ఫస్ట్ అడిగింది అయిపోయింది, ఎందుకు లక్ష్మీవారం క్లాసులు తీసే మాతో పనేమంది అయిపోయింది. ఎందుకంటే ఇన్నాళ్ళు 5:30 ఏళ్ళ క్లాసులు ఫలంగా వచ్చావు కాబట్టి పూర్ణాహుతి అయిపోయింది. మాకు రాడు, మీరు మొత్తం పడకండి, రాడు. అది తెలివైన వాడి కోరిక. ఒకటిలోనే అన్ని అడగాలి, అది తెలివైన కోరిక. మళ్ళీ రేపు సాయంకాలం దాకా ఉండడాలి, ఇప్పుడు అడిగియాలి. దాని కాదని నేను చెప్తాను, ఆయన కాదన్నాడు. కాబట్టి ఆ సమయంలో కనుక ప్రహ్లాదు కోరుకుంటే అన్ని ఇచ్చేవాడు. అంటే ఈ విశ్వంలో ఏ తరహా భోగం ఆ పిల్లవాడిని ఆకర్షించిన కారణంగా తిరిగి స్వామికే పాఠం నేర్పాడు. ఇంతకన్నా ఆయన నిర్వికారత్వానికి పరాకాష్ఠ ఉంటుందా? నిరంతర, చాలా బాగుంటుంది, నిరంతర విష్ణువానందపానమత్తుడైన ప్రహ్లాదునికి ఈ ఎంగిలి సుఖాలు రుచిస్తాయా? ప్రపంచంలో ఉన్నవన్నీ ఎంగిలి సుఖాలు, సందేహం లేదు. ఎంగిలి సుఖాలంటే మనకు తెలిసి ఎంగిలంటే ఎవడో అన్నం తింటే ఆ తర్వాత మనం తింటే ఎంగిలేదు, అంతేనా? అది ఒకటే కాదు. నేను ఇవాళ వస్తువుని చూస్తున్నానంటే ఈ వస్తువుని ఆల్రెడీ చాలా కళ్ళు చూసాయి, అంటే ఎంగిలి చూసేలేదా? ఇవాళ నేను శబ్దం వింటున్నానంటే ఈ శబ్దాన్ని గతంలో చాలా మంది విని ఉన్నారు, ఎంగిలి చూసారా లేదా? లేదా? ఇప్పుడు వెళ్ళి ఇలాగ సీఎంఆర్లో చీరలో పట్టుకుంటే ఈ చీర పడ్డాక చాలా మంది పట్టుకున్నారు. నేనే మొదలు కాదు, ఏమేది చాలా మంది పట్టుకుని వాళ్ళ నచ్చలేదు కాబట్టి వదిలితారు. అంటే ఎంగిలి కాదా? ఎంగిలికి యానివర్సరీ ఎక్కడ ఉంది? మనం ఏదో కోడలుగా తెచ్చుకోవడానికి ఒక పిల్లలు చూడడానికి వెళ్తాం, అప్పటికే ఆ పిల్లగా 6 చూపులు అయ్యాయి కాదా? 6 చూపులు అయ్యాయి, అప్పుడే 6 ఫెయిల్ అయ్యాయి, 7 మనం ఏడవడానికో 7 పెంచడానికి మనం తెచ్చుకోవాలి కాదా? కాదా? ఎంగిలే, రూపం ఎంగిలి కదా. ఎంగిలి కాని రూపం ఉందా? ఎంగిలి కాని వస్తు ప్రపంచంలో లేదు. ఏవో ఇంద్రియాలు చూస్తున్నాయి కదా, మనకు ఒకే ఉన్నాయి ఇంద్రియాలన్నీ. మన ఇంట్లో అన్నం వండుకోగానే మనకంటే ముందు తినేసింది ఎవరు తెలిసినా కళ్ళతో పని మనిషి తినేస్తుంది. ఏదో మీరు ఏది గుర్తించరు, అన్ని చూస్తారు. కళ్ళతో నోడుతో తింటుంది చెప్పలేదు, కళ్ళతో తింటుంది. యజమాని కూడా ముందు తిండు, ఫస్ట్ ఎవరు తింటారు? మనిషి. ఆవిడ తినకుండా ఏం కనిపిస్తుంది? ఆవిడ కనిపిస్తున్నాం, ఫస్ట్ కళ్ళతో తినేస్తుంది. యజమాని గారు నోటితో తర్వాత తింటాడు, కళ్ళతోనే తింటుంది. ఫస్ట్ ఎంగిలి తింటుంది కదా, అది ఎంగిలి కాదు, ఎంగిలే. అందుకే ఇన్ని రకాల దోషాలు పోవడానికే దైవాన్ని సమర్పించడం. కంటి చూపు పడిందా, ఎంగిలి అయింది. దేవతల ఎంగిలి మన ప్రసాదం, మనుషుడు ఎంగిలి. ఇది ఒకరి ఎంగిలి. ఇది తల్లి తినది పిల్లవాడిని పెట్టకూడదు, శాస్త్రంలో నియమం. సరే చిన్నప్పుడు ఏదో ఆ ముద్దులను అది పెడుతుంటారు కానీ కూడదు. ఎందుకంటే వాడిలో పరమాత్మ అంతర్యామి ఉన్నాడు కదా, వాడికి ఈవిడ ఎంగిలి పెట్టడం ఏంటి? కూడదు, పెట్టకూడదు. తల్లి పాల వరకే అంతే, ఆ తర్వాత పెట్టాలి వీళ్ళు. వాడికి అనుకూలమైన ఆహారం పెట్టాలేమో కానీ ఈవిడ నోట్లో పెట్టుకుని వాడి సంగతి నిర్మించి కూడదు, నియమము కాదు. నిరంతర విష్ణువానం ఏంటది? నేను అబ్జర్వ్ చేయరా ప్రపంచాన్ని నిరంతరం అబ్జర్వ్ చేస్తేనే తత్వం బయటకు వస్తుంది. పరిశీలించాలి ప్రతిక్షణం. నాకెలా వచ్చింది పరిశీలన? పరిశీలిస్తేనే బయటపడుతుంది రహస్యం. పరిశీలించబోతే ఈ పైలే కనిపిస్తుంది, ఆ అడుగునున్నది చూడాలి. లోపల అంతర్దృష్టి పెరగాలి. రూపాయలు అందరికీ కనిపిస్తాయి, వెనకాలన్న గోళం అని తెలియదు. అర్థమవుతుందా?
నిరంతర విష్ణువానందపాన మత్తుడైన ప్రహ్లాదుడికి నిరంతరము ఆ విష్ణు ఆనందాన్ని పానం చేస్తూ అందులో దానితో మత్తుడైన అంటే మునిగిపోయిన ఆ మత్తులో పడిపోయిన భగవంతుని మత్తులో పడిపోయినట్లు ప్రహ్లాదుడికి ఈ ఎంగిలి సుఖాలు చూపిస్తాయా? ఏమిటో శ్లోకం చెప్పాడు కదా ఆయన. ఏమిటి చెప్పాడు ఆ శ్లోకం? పద్యం పోతన గారు చాలా అద్భుతమైన పద్యం అది. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని 45 పేజ్. ఎంత అందంగా చెప్పాడు పోతన గారు. చాలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటాం. ఈ నెల 9, 10, 11 తారీఖుల్లో చాగంటి కోటేశ్వర గారు విశాఖపట్నం వస్తున్నారని తెలిసింది. ఆ సందర్భంగా ఆయన సింహాచల దేవస్థానానికి ఆహ్వానించి పనిలో ఉండి ఆయనకి ఇచ్చిన టాపిక్ పోతన గారి ప్రహ్లాదుడు. ఇంకా ఆయన గారు పోతన గారి పద్యం అంటే ఈయనకో పోతన గారు అయిపోతారు అని ఆయన గారి టాపిక్ కూడా ఇంకా ప్రోగ్రామ్ ఫైనలైజ్ అవ్వాలి. ఫైనలైజ్ అవ్వాలి కనుక ఆయనకి ఇవాళ మెసేజ్ పెట్టాను. ఆయనకి వెళ్ళింది 5వ తారీఖు తెలుస్తూ వస్తున్నారు లేదా అన్నది. వస్తే కనుక 10వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకలాగా కొండ మీద పోతన గారి ప్రహ్లాదుడు చూద్దాం. ఇదో అక్కడ అంటే ఇంద్రియ సుఖాలు ఆలోచిస్తా అన్న చోట మందార మకరంద ప్రతి నోటికి రావాలి. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచు కనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు విరుత గుణశీల మాటలు వేయు నేల. మందార మకరందంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆ తేనెని జుర్రుకునేటటువంటి తుమ్మెద రోడ్డు మీద ఉంటాయే పిచ్చి చెట్లు వాటికి వాలుతుందా అని అడిగారు. టీవీ సీరియల్స్ అలవాటు పడిన కళ్ళు చెవులు సత్సంగాలు నువ్వు నచ్చుతాయా? మనం చెప్పుకుంటే సరిపోయింది అంటే అంటే మనం పోతన గారు అంటే టీవీ సీరియళ్ళకి అలవాటు పడినటువంటి కళ్ళు చెవులు సత్సంగాలు పనికొస్తాయా? పోతన గారు అంటే మనం తిరిగేస్తారు ఈ పద్యం అంతా. కనుక నిరంతర అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము. ఆ మాట ఆయన గురువులతో చెప్పాడు. ఆయన పక్కనే గిరిజగత్తుడు ఉన్నాడు, గురువులతో చెప్తాడు. నా మనసు మీరేమని ప్రపంచ విషయాలకు వెళ్ళమని చెప్తున్నారు, ఎలా వెళ్ళగలను? నేను వెళ్ళలేను, వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే నా మనసు నా స్వాధీనంలో లేదు. మరి ఎక్కడుంది? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము. అంబుజోదరుడు ఎవరి గర్భంలో అయితే తామరపువ్వు ఉందో ఆయన గారు ఎవరు? మహావిష్ణువు గారు. ఆయన గర్భంలోంచి కదా నాభిస్థానంలోంచి బ్రహ్మగారు పుట్టాడు. కనుక ఆ మహావిష్ణువు యొక్క పాదారవింద చింతన అనేటటువంటి అమృతం ఏదైతే ఉందో ఆ అమృతాన్ని పానం చేస్తే తుమ్మిద ఆ పువ్వులో ఉండి ఆ మకరందం మత్తులో పడితే అందులో ఉండిపోతుంది. సాయంకాలం వేసరికి ఉడిచిపోతుంది. అలాగే నేను ఇంక బయటికి రాలేను, కారణం ఆ విష్ణు ధ్యానంలో మునిగిపోయాను. నన్ను వెళ్ళి నువ్వు బయటకు వెళ్ళి ఆటలాడు, ఈ పాటలు పాడంటే ఎలా కుదురుతుంది? నా చేతుల్లో లేదే అంటాడు పిల్లవాడు. అందువల్ల ఎవరికి కావాలి ఇంద్రియ సుఖాలు? ఎందుకంటే ఇక్కడ సుఖం లేకపోతే కదా నిజమైన సుఖం ఎక్కడుంది? మీరేమైనా ఇవన్నీ వదిలేసి బయటకు వెళ్ళండి. అందువల్ల యావత్తు సంసార వ్యవస్థ ప్రహ్లాదుడి చేతిలో ఓడిపోయింది. అది యుద్ధాలు చేసేవడం లేదు, జ్ఞానంతో. ఈ రీతిగా నిర్వికారత్వం ధీరత్వం యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు. ఇప్పుడు ఇంక మొదలెడితే ఇది ఆగదు మధ్యలో. ఇక్కడి నుంచి చాలా పెద్ద విషయం కనుక 28 అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి విరమిద్దాం. ఇది మొదలెట్టామంటే చాలా పెద్ద విషయం, మధ్యలో ఆపడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి మళ్ళీ వచ్చే శివాలు 8వ తారీఖున మళ్ళీ సమావేశమైనప్పుడు అప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 లక్షణాలు చాలా లోతులోకి పెడతాయి. 26, 28 ఇవన్నీ చాలా విశాలంగా ఆలోచించాలి కనుక అప్పుడు ప్రస్తుతానికి సెలవు తీసుకుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు.